హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. రివ్యూ అంటే ఏంటి? ఊగిపోతా అసలు ఫైర్ 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 అన్నట్టు చెప్పాలా? కొంతమంది ఆడియన్స్ని ఎమోషన్స్ని క్యాష్ చేసుకుంటా చెప్పాలా? అక్కడ ఏమీ లేకపోయినా ఏదో జరిగిపోయింది, కార్నర్ చేశారు, అసలు అబ్బో అని చెప్పి అలా మీలో ఉన్న ఇంకా ఎమోషన్స్ని ఇంకా రెచ్చగొట్టాలా? ఇలా చెప్పాలా రివ్యూ అంటే? మీలో కొంతమంది అనుకుంటున్నారు మా వాడిని కార్నర్ చేశారు, మణికంఠని కార్నర్ చేశారని. అసలు మణికంఠ ఏమనుకుంటున్నాడు అంటారా మీరు? లైవ్లో ఏం చెప్తున్నాడు తెలుసా మీకు? అసలు తనకు అసలు గుర్తేలేదు నేను ఏం చేశానని చెప్తున్నాడు. నాకు అసలు సగం పాయింట్లు గుర్తుండో, నేను ఒకటి అనుకుంటా ఒకటి చేస్తా, నేను పాయింట్స్ రాసుకుంటా అని చెప్తున్నాడు. మొత్తం వింటారా మీరు? అసలు ఒక పాయింట్ ఆఫ్ టైంలో సీతతో కంటెంట్ కోసమే చేశాడన్న పాయింట్ కూడా వచ్చింది. ఊరికినే కొంతమంది అది చూసినప్పుడు, నేను కూడా చెప్తున్నా, చూసినప్పుడు అరే పాప అనిపిస్తుంది. కానీ అక్కడ లాజికల్గా మొత్తం అనాలిసిస్ చేస్తే అక్కడే ఉండదు. ఆయన అలా ఫీల్ అవటం తప్పలేదు. మీరు అసలు ఒక కామెంట్ చేయండి, మీరు బిగ్ బాస్ హౌస్లో ఉంటే మీ క్లాన్ చీఫ్గా మీరు మణికంఠని సెలెక్ట్ చేసుకుంటారా? గుండెల మీద చేసుకొని కామెంట్ చేయండి ఈ విషయాన్ని. మీ క్లాన్ ఆయన లీడ్ చేయగలడా? ఎలా చేస్తాడు? ఆయనకే స్టెబిలిటీ. ఆయనకి కావాల్సింది ఏంటి తెలుసా? నేను క్లాన్ లీడ్ చేస్తాను, ఈ వైల్డ్ కార్డ్స్ని ఎదుర్కొంటాను, వాళ్ళ నుంచి గట్టి పోటీ చేస్తాను, ఈ కాదు. ఆయనకు కావాల్సింది ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీ కోసం వీళ్ళందరూ కలిసి ఆయన చీఫ్ చేస్తారా? ఆయన ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే ఆ ఫ్రెండ్షిప్ని ఎక్కడిదాకా కొనసాగించాడా? నబీల్ ఎందుకు వెళ్ళి నిఖిల్తో పెట్టుకున్నాడు పేరప్? ఎందుకు మణికంఠతో పెట్టుకోలేదు? ఆదిత్యం గారు ఖాళీగా ఉన్నారు కదా, మణికంఠ ఎందుకు వెళ్ళి ఆదిత్యంతో పెట్టుకోలేదు? ఎవరు ప్రయారిటీస్ వాళ్ళవి. అలాంటప్పుడు సీత మాత్రం ఎందుకు మణికంఠతో పెట్టుకునిద్ది? వాళ్ళతో పెట్టుకుంటే తను ఊడిపోద్దని తనకేం తను చూసుకునిద్ది కదా. ఒకరిని లేపేయడానికి, కొంతమంది ఆడియన్స్ ఎమోషన్స్ రెచ్చగొట్టడానికి ఒకరిని లేపేసి మణికంఠను లేపేసి సీతను తొక్కేసి మళ్ళీ అది చూసి నేను నేర్చుకోవాలా? ఏంది బ్రో ఇది? మనకి కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అవుతాం, అందులో ఉన్న లాజిక్ అర్థం చేసుకోండి. అక్కడ అలా లేదు, ఇలా ఉందని చెప్తారు. ఇంకా మీలో ఉన్న ఎమోషన్స్ని ఇంకా రెచ్చగొట్టేసి అలా క్యాష్ అవుట్ చేసుకోవడం నాకు రాదు. అలా మీరు అనుకుంటే కనుక అండ్ దాన్ని నా రివ్యూ రానట్టే. మీరు లాజికల్గా ఆలోచించండి. తనే చెప్తున్నాడు, తను చెప్తున్న మాటలు నేను అర్థం చేసుకొని చూసి చెప్తున్నవి. తను చెప్పనే కాదు. తన హౌస్ లోపలికి వెళ్ళి అంత గోల్ చేసి నేను మర్చిపోయా బ్రో అని సింపుల్గా చెప్పాడు. మీరు ఒకవేళ తను గేమ్ ఆడుతున్నాడు అని మీరు కనుక అనుకుంటే, సింపతి గేమ్ ఆడుతున్నాడు అనుకుంటే అది వెళ్ళని గుడ్, మీరు చెప్పండి దాన్ని. బట్ తను ఏం ఆడుతున్నాడు తనకే అర్థం కావట్లా. దాన్ని మీరు మిగతా కంటెస్టెంట్స్ని అందులో తీసుకొచ్చి వాళ్ళు మణికంఠని టార్గెట్ చేస్తారు అని చెప్పి వాళ్ళని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం కరెక్ట్ కాదు బ్రో. తప్పది. వాళ్ళు ఏం చేయకుండా చేస్తే మనం చేశారని చెప్తాం, చేయకుండా అలా చెప్తాం. అది ఆయనకే అనిపిస్తుంది నేను రాంగ్ చేశానని. ఆయనే చెప్తున్నాడు నా వల్ల మీరు అందరూ ఇబ్బంది పడుతున్నారు, నా మూడ్ స్వింగ్స్ వల్ల అని చెప్పి. ఏనండి ఆయన ఏం చెప్తున్నారు ఏంటన్నది ఆయన అందరికీ సారీ కూడా చెప్పాడు. సో ఇది హౌస్లో ఆ టాస్క్ మనకి ఎక్కడైతే ఎపిసోడ్లో చూపించారో దాని తర్వాత జరిగిందనమాట. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ అప్డేట్ కూడా చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది రేపు ఎపిసోడ్లో కూడా వచ్చే కంటెంట్ ఉంది. మరి అది కొంచెం కట్ చేసి ఇది ఎపిసోడ్లో చూసుకోండి అని చెప్పి, బట్ ఓవరాల్ అది చెప్పి దాంతోపాటు చూపించరు అని నేను అనుకుంటున్న కంటెంట్ని మాత్రం మీకు ఖచ్చితంగా డీటెయిల్గా వివరిస్తాను. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సో కామెంట్ చేయండి మీ ఒపీనియన్స్ని. అలాగే ఇంకా బాగా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మిడ్ వీక్ ఎలిమినేషన్ కోసం మాట్లాడుకుందాం. ఆదిత్య ఓం గారు హౌస్లో నుంచి హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోయారు. మనకి ఇక్కడ లైవ్లో రాలేదు. సో ఇది కూడా మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేసే ఓటింగ్ అనాలిసిస్లో అర్థం కాలేదు కొంతమందికి. సో అది అక్కడ హౌస్లో ఈరోజు జరిగింది. రేపు మనకి లైవ్లో వస్తుంది. అంటే రేపు మనకి లైవ్లో వచ్చే ముందు ఎపిసోడ్లో వచ్చేస్తుంది. సో లైవ్ ఇప్పుడు చాలామంది లైవ్ కూడా ఓపెన్ చేసుకొని వస్తుంది. చాలామంది రిప్లైలు ఇచ్చారు, బ్రో ఇప్పుడు లైవ్లో రాదు, ఇది లైవ్ ఆ లైవ్ కాదు, ఇది 1 డే డిఫర్డ్ లైవ్. సో వాళ్ళకి బుధవారం జరిగిద్ది, మనకి గురువారం టెలికాస్ట్ అవుతుంది. రేపు మనకి లైవ్ వచ్చే లోపలే ఎపిసోడ్లోనే నాకు తెలిసి మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది టెలికాస్ట్ అయిపోతుంది. రేపు ఏం లేదు, రేపు రెండు విషయాలు ఉంటాయి ఎపిసోడ్లో. ఒకటి ఈ మిగిలిపోయిన ఎపిసోడ్ని కంటిన్యూ చేసేసి, మిగిలిపోయిన వాటిని కంటిన్యూ చేసేసి వీళ్ళు పడుకున్న తర్వాత ఉదయం లేచి పృథ్వీకి నబిల్కి గేమ్ పెట్టడం ఒక విషయం. రెండోది ఎలిమినేషనే, అంతే. అంతకుమించి రేపు ఇంకేం ఉండవు. ఈ డిస్కషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అదనమాట. సో ఆ గేమ్ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత మణికంఠ రియలైజేషన్ ఏంటి, సో మణికంఠతో వీళ్ళు మాట్లాడిన మాటలేంటి, వీళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు, సో మణికంఠ ఆడుతున్న గేమ్ ఏంటి, అది గేమా లేదంటే అది న్యాచురల్ ఇన్స్టింక్టా, లేదంటే తను మళ్ళీ ఇది రాంగ్ వెళ్ళిపోయిందేమో అని చెప్పి కవరింగ్ కోసం చేస్తున్నాడా అని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ కూర్చొని కార్నర్ చేసేసారు అని చెప్పి ఇంకా చాలామందిని అట్లా మోటివేట్ చేయడం, దాని డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదు. లేదు, అక్కడ లేనిది మనం క్రియేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఓం అవుట్ అయ్యారు అనమాట. ఇంకో విషయం కూడా చెప్తా, వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి, పృథ్వీ ఉన్న నిఖిల్ వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పి, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడటం లేదని కూడా ఈరోజు ప్రూవ్ అయింది. ఆ విషయం కూడా ప్రూవ్ అయింది ఈ లైవ్లో.
అంటే ఇది రేపు ఎపిసోడ్లో కూడా నాకు వస్తుంది, నేను అనుకోవటం వస్తుందని చెప్పి. నెక్స్ట్ ఓం ఆదిత్యం గారు అవుట్ అయిపోయారు మన కంటిన్యూషన్ టాస్క్లో. నెక్స్ట్ నిఖిల్ ఏమంటాడంటే నేను నబీల్ది తీస్తా, ప్రేరణ చెప్తున్నాడు నేను నబీల్ది తీస్తా, ప్రేరణ నువ్వు నాది తీయి, నబీల్ నీది తీస్తాడని చెప్పి అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాట, ప్రేరణ నువ్వు నాది అంటే ప్రేరణ తను ఉండిపోతారు లాస్ట్కి, ఎలాగో చివరికి పరిగెత్తింది, వీళ్ళు స్పీడ్గా పరిగెడతారు, తను పరిగెత్తలేకపోతుంది కాబట్టి ఉండిపోతారు. అప్పుడు మా ఇద్దరు నుంచి ఉంటే తను ఎలిమినేట్ అయిపోతాడు. దెన్ ఫైట్ విల్ బి బిట్వీన్ నబీల్ అండ్ ప్రేరణ అని చెప్పి కరెక్ట్గా అనాలిసిస్ చేసుకున్నాడు అనమాట, చేసుకొని చెప్పాడు. సో ఈజ్ రెడీ టు సాక్రిఫైస్, ఆల్రెడీ ఇన్నిసార్లు చేశాడు. సో ఈ వాంట్స్ టు గివ్ సంబడి ఎల్స్. బట్ వీళ్ళందరూ బాధ ఏంటంటే 8 మంది మనం క్లాన్ అవుతాము, ఇప్పటివరకు అంత క్లాన్ అవ్వలేదు, పైగా వచ్చేది వైల్డ్ కార్డ్స్, వాళ్ళని ఎలా ఎదిరించాలి, ఇందులో వాళ్ళిద్దరు కూడా సూటబుల్ కాదేమో అని వీళ్ళు అనుకుంటున్నారు. సో మొత్తానికి నిఖిల్ అవుట్ అయిపోయాడు. సో ప్రేరణ నబీల్ మిగిలారు అనమాట. సీత అంటది ఇద్దరికి బ్యాలెన్స్ లేదురా అంటది. విష్ణుప్రియ అయ్యి మామూలు 4-6 క్లాన్ కాదు ఇది, 8 మెంబర్స్ క్లాన్ అంటే మణికంఠ ప్రేరణ హ్యాండిల్ చేయగలదేమని. సో మణికంఠ ఏడ్చాడు కదా, దాని తర్వాత కూర్చోబెట్టుకున్నారు కదా. సో అక్కడ మణికంఠ తను అడుగుతాడు అనమాట. ఇంకోటి మనకు కట్ చేశారు, లైవ్లో ఉంది. ఏంటంటే అరే నీ కాలు నిజంగా బాగాలేదని యశ్విన్ అడుగుతాడు. అరే నిజంగానే బాగాలేదు, ఎందుకు లేదని నేను అంత నెమ్మదిగా ఇది చేసుకుంటే వెళ్తాను కుంటుకుంటా అన్నట్టు తనేదో ఉంది. సో దాని తర్వాత సీత దగ్గర కూర్చున్నాడు. నెక్స్ట్ మరి ప్రేరణ హ్యాండిల్ చేయగలదంటే విష్ణుప్రియ లేదు, బోత్ ఆర్ షార్ట్ టెంపర్డ్ అని చెప్పి అనుకుంటా ఉంటారు. సీత బ్యాలెన్స్, ఇప్పుడు సీత మనివైపు తిరిగి అరే నువ్వు బ్యాలెన్స్ చూపించు, ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయిపోతావు, నీకు ఎలా ఇస్తారా చెప్పు నీకు ఈ రెస్పాన్సిబిలిటీ అంటే. మనీ అంటాడు నాకు అదంతా లేదు, నాకు ఇమ్యూనిటీ మీద ఒక్కదాని మీద ఉంది అంటాడు. అంటే అరే ఇమ్యూనిటీ కోసం ఆడతావరా ఇదే అంటాడు. సో చీఫ్ అనేది ఒక ఇమ్యూనిటీనే వస్తుందా, దాంతోపాటు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, అవి హ్యాండిల్ చేయగలరా? వీళ్ళు నబీల్కి ప్రేరణకి వాళ్ళ కోసం మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు అరే వీళ్ళకి లేదు బ్యాలెన్స్ లేదు, వీళ్ళతో ఎలారా మనం వీళ్ళని ఎలా చీఫ్ చేస్తారా అని చెప్పి నబీల్ని ప్రేరణ కోసమే. అలాంటిది వీళ్ళు చేయగలరా? కెప్టెన్ అంటే అంత పెద్ద బాధ్యత, చీఫ్ అంటే అంత పెద్ద బాధ్యత. మీరు అది ఆలోచించకుండా వీళ్ళు కారణం చేసి వాళ్ళ కారణం చేసి ఇవ్వరు. మీరున్నా కూడా ఇవ్వరు. నేను రాసేస్తాను అందులో, నేను అలాగే ఆలోచిస్తాను. నేను ఎప్పుడైనా మీరు నా రివ్యూలు గమనిస్తే మీరు చెప్తాను నేనుంటే ఏం చేస్తానని చెప్తా ఉంటాను. నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తానని. మీరు కూడా అలా ఊహించుకోండి, మీరు ఆ సిచ్యువేషన్లో ఉంటే మీరు ఏం చేస్తారని. అప్పుడు మీకు ఆన్సర్ కరెక్ట్గా దొరుకుతుంది. మనం చూసేటప్పుడు ఒకలా ఉంటుంది, మనం వాళ్ళ షూస్లోకి దూరి అక్కడ ఉంటే మనకి ఏంటన్నది మ్యాటర్ అర్థమవుతుంది. సో నేను అలా ఊహించుకుని అక్కడ ఉంటే ఏం చేస్తాను, నాకు ఎలా అనిపిస్తుంది అని చెప్పి చూసుకొని అటు బయట బయట చూసుకొని బయట ఉంటే ఎలా అనిపిస్తుంది, లోపల ఉంటే ఎలా ఉంటుంది అనిపించి చెప్తాను. సో ఇమ్యూనిటీ కోసం అంటారు 5 వీక్స్ సేవ్ చేసిన ఆడియోలో నేను పిచ్చోళ్ళరా అంటే మణికంఠ అంటాడు అలా కాదురా, నేను ఫైట్ చేయకపోతే వాళ్ళు ఎలా సేవ్ చేస్తారు, ఇమ్యూనిటీకి అవసరం కదా అని చెప్పి. సో ఈయన ఏంటంటే కొన్ని ఫైట్ చేయాలి, గివ్ అప్ అంటే ఆడియన్స్ నన్ను సేవ్ చేయాలి. మొన్న కూడా అంతే, ఓ సాక్రిఫైస్ చేశాడు, దాని తర్వాత అమ్మో నేను ఫైట్ చేయాలి, బిగ్ బాస్ కూడా చెప్పాడు ఫైట్ చేయాలి, ఆడియన్స్ అది చూసే చేస్తారని చెప్పి మన కోసం చేస్తున్నాడు ఆయన, అదొక కంటెంట్. సో అలా ఫైట్ చేస్తున్నాడు దానికోసం, సో దట్ మణికంఠకు ఉండాలనుంది హౌస్లో అని చెప్పి ఒక మెసేజ్ స్ట్రాంగ్గా వెళ్ళాలని. తప్పులేదు అందులో అసలు ఈ నాడే గేమ్లో తప్పులేదు. కాకపోతే మీరు వేరే హౌస్మేట్స్ని అందులో డ్రాగ్ చేసి వాళ్ళని నెగిటివ్ చేసి ఈయనకి హైప్ ఇవ్వటం అది కరెక్ట్ కాదు. వాళ్ళు తప్పు లేనప్పుడు, తప్పు ఉంటే ఆబ్వియస్గా అవుతుంది. మనం చేసాం తప్పు ఉన్నప్పుడు ఈ మనిషి తప్పు, ఈ మనిషిది రైట్ అని చెప్పుకోం. కానీ ఇక్కడ మిగతా వాళ్ళు తప్పు లేకుండా వాళ్ళని చేయడం తప్పు కదా. నేను ఫైట్ చేయకపోతానంటే అరే నువ్వు కరెక్ట్గానే ఫైట్ చేసావు, కానీ ఇది చేసి లాస్ట్లో పెంట చేసుకున్నావు అని చెప్పి సీత అంటది. మరి నేను ఎప్పుడు అంతే లాస్ట్ మూమెంట్లో పెంట చేసుకుంటానని చెప్పి. సో కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మణికంఠ కాదు చేసేది పెంట అయిందని. తను కరెక్ట్గా అనుకుంటున్నాడు కదా, ఇది కరెక్ట్గానే ఉందనుకోవచ్చు కదా, నేను కరెక్ట్గానే డీల్ చేశానని. కాన్ఫిడెన్స్ లేదు తన మీద తనకి. సీత నాకు సార్ వచ్చి తిట్టారా మళ్ళీ తిడతారా అనేది చెప్పింది అనమాట. మణికంఠ నేను ఎలిమినేట్ అయిపోతారా ఈ వీక్ అంటే నిఖిల్ అరే నువ్వు అవ్వవు, కంగారు పడక అసలు నువ్వు అవ్వవు అని చెప్తాడు. మణికంఠ లోపలికి వెళ్ళి నీకేం తెలుసు నేనేం చేశానో, లోపలికి వెళ్ళి పెంట చేశాను, గోల చేశానని చెప్తున్నాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాడు వాళ్ళకి, మళ్ళీ రేపు వీకెండ్ ఏమైనా వేస్తారేమో, మళ్ళీ వీళ్ళ ముందు ఏమైపోతానో, వీళ్ళతో మళ్ళీ వీళ్ళు మొహాలు చూడాలి, అది కూడా అన్నాడు వీళ్ళు మొహాలు చూడాలి అయ్యి అని చెప్పి. సో ముందే వాళ్ళకి ఇంట్లో ఇస్తున్నాడు. అది ఆశ్చర్యం, మళ్ళీ అది మళ్ళీ అడుగుతారని చెప్పి అది మర్చిపోయానని కూడా చెప్పాడు. విష్ణుప్రియ నువ్వు అరే నీ కోసం హౌస్ మొత్తం నుంచి సేవ్ చేశారు, నువ్వు దానికి థ్యాంక్ యూ హౌస్ అంటే ఎలా రా అని చెప్పి. ఇక్కడ కొంతమంది నాకు క్వశ్చన్ చేశారు, వ్యాలిడ్ క్వశ్చన్. కొన్ని కామెంట్స్లో ఏంటంటే బ్రో వాళ్ళు సోనియా మీద ఉన్న వ్యతిరేకతతో ఓట్ చేశారు చెప్తే మణికంఠ మీద ఉన్న ప్రేమతో కాదని మనకు తెలుసు. కానీ మణికంఠ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించండి. మణికంఠకి తెలియదు అందరికీ సోనియా అంటే ఇది ఉందని చెప్పి దానికోసం సేవ్ చేశారు అని కాదు కదా. అలాగే ఇంకోటి ఆలోచించండి, కంటెస్టెంట్స్ అందరికీ అక్కడ ఐడియా ఉంది, మణికంఠని వీల్ డేంజర్ జోన్లో పెట్టారు, సోనియాకి ఆడియన్స్ నుంచి తక్కువ ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు మణికంఠను పంపించేస్తే సోనియాకి ఎలాగో ఆడియన్స్ నుంచి తక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం నామినేట్ అయినా మళ్ళీ తక్కువ ఓట్లు వస్తాయి. అలా కూడా ఆలోచించవచ్చు కదా.
వాళ్ళు అక్కడ అందరూ వెంటనే ఇమీడియట్గా మణికంఠ అన్నారు, మణికంఠకి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి. ఎందుకంటే ఆయన ఎప్పుడు నేను ఉండాలి అంటాడు కాబట్టి. వై దే ఆర్ జెన్యువల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. అసలు ఇట్స్ నాట్ ఈజీ. నేను చెప్తున్నాను, నేను మా యాక్చువల్గా ఒకడు ఉండే మాతో పాటు, అసలు మెంటలెక్కిపోయేది రూమ్లో. థ్యాంక్ యూ అండి, అలా చేయటం తప్పు కదా నాన్న అని చెప్పింది. మరి ఈ అమ్మాయి ఆడిపించుకోదు అండ్ ఆ అమ్మాయి పీకి పడేశారు, సో నాకు ఇంకా ట్రిగ్గర్ అయిపోయిందని చెప్తే విష్ణుప్రియ, అరే నిన్ను ఒక్కడినే పీకేశారా, నువ్వు దీని తర్వాత తన్ని పీకారు, అందరినీ పీకారు కదా అని చెప్పి. నిఖిల్, అరే ప్రతిసారి ఆడియన్స్ని సేవ్ చేస్తున్నారు, నువ్వు ప్లే గుడ్, నువ్వు బాగా ఆడుతున్నావు, బాగా ఆడు, నేను సేవ్ చేస్తారు. కాకపోతే నీ ఆలోచించుకుని, నాగార్జున గారికి నేను తిట్టలేదు, నీ ఆలోచించుకునే విధాన్ని మాత్రమే మార్చుకోమన్నారు. ఎందుకంటే ఆడియన్స్ నేను సేవ్ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా అర్థమై అలా చెప్పుంటారు అన్నట్టు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ విష్ణుప్రియ, ఓటమని తీసుకోవటం నేర్చుకోరని చెప్పింది. నిఖిల్, విను కానీ వీళ్ళందరినీ మమ్మల్ని అందరినీ బ్లేమ్ చేయకరా, వీళ్ళందరినీ బ్లేమ్ చేయకని చెప్పాడు. సో వాళ్ళు చెప్పేది నువ్వు బ్లేమ్ చేయకని చెప్పి. మరి ఏమో నాకు కోపం వచ్చింది అని చెప్పాడు అనమాట విష్ణుప్రియ. అరే నీ రివెంజ్, నీ ఏదో చెప్పింది అక్కడ, నీ రివెంజ్ని తీర్చుకోలేదు అని చెప్పింది. మనకంటే నాకు ఉండాలనుంది అన్నాడు. దాని తర్వాత నాకు ఉండాలనుంది, నా కర్మ ఇలా చచ్చింది అని చెప్తే విష్ణుప్రియ అంటది, అరే అందరికీ ఉండాలనుంది, కాకపోతే నీ కోపాగ్నిని చల్లార్చుకోవడానికి వేరే వాళ్ళు నా కోపంలో దహించడం అని చెప్పేది భారీ డెలిగేట్. అమ్మో కొంచెం టూ మచ్ హెవీ అయిపోయింది అనిపించింది. సీత, అరే ఓడినప్పుడు ఈ గేమ్స్ అన్నీ ఏంటంటే ఓడినప్పుడు ఎలా రియాక్ట్ అవుతామన్నదే రా ఇంపార్టెంట్, నువ్వు అదే నేర్చుకోవాలి అని చెప్తుంటారు. నువ్వు హౌస్ని కార్నర్ చేస్తున్నావు అంటున్నావు, కాదు నువ్వే హౌస్ని కార్నర్ చేస్తున్నావు కానీ హౌస్ నేను కార్నర్ చేయటం లేదు, మేము అందరం బాగానే ఉన్నాం అని చెప్తే విష్ణుప్రియ, కోపం అయిపోతుంది మాట్లాడేవి చూసి కోపంలో మాట అన్నావు, ఓకే దాన్నే ప్రొలాంగ్ చేస్తా ఉన్నావు, నువ్వు కావాలని చెప్పి మాకు అనిపించింది అన్నట్టు చెప్పింది అనమాట. మణికంఠ, నాకు నేను అంతా లోపలికి వెళ్ళి మొత్తం అరుచుకొని వచ్చిన తర్వాత నాకు తగ్గి మాట్లాడే వరకు నేను హోస్ట్లోకి రాలేదు అని చెప్పి, సో హోస్ట్ కోల్పోయాను, నేను లోపలికి కూడా వెళ్ళి ఏది పడితే అది మాట్లాడాలని చెప్పుకుంటూ వచ్చాడు. విష్ణుప్రియ, నీ అగ్ని కోసం, నీ అగ్ని చల్లార్చడం కోసం నీ అగ్నిలో వేరే వాళ్ళని కాల్ చేయాలనుకుంటున్నారా అని చెప్పింది. అంటే నీ కోపం తీర్చుకోవడం కోసం వేరే వాళ్ళని అరిచేసి అలా వాళ్ళ మీద నీ కోపం తీర్చుకోవడం అది కాస్త తప్పు కదా అన్నట్టు చెప్తుంది అనమాట. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పింది అనమాట. నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నాను, నీకు రాసిస్తాను, నువ్వు ఎప్పటికీ చీఫ్ అవ్వలేవరా అని చెప్పింది. ఇది కొంచెం హర్ట్ఫుల్గా ఉంటుంది. బట్ మన విష్ణుప్రియ ఏంటంటే ఎప్పుడైనా సరే అలాంటి ట్రూత్స్ అన్ని మామే చెప్తూ ఉంటుంది. ఇంతకుముందు సీతకు కూడా అలాగే నచ్చలా, సీతకు కూడా గొడవైంది, అరే సీత నేను నిఖిల్ ఆడితే ఎవరు గెలుస్తారు, నిఖిల్ గెలుస్తాడు రా అంటే. సో ఏదైనా మామే చెప్తూ ఉంటుంది. మరికంటే సరేలేరా పోనీదారా నేను వెళ్ళిపోతా అంటాడు అనమాట. మీరందరూ ఎంతో ఆశలతో ఇక్కడ వరకు వచ్చారు, నాకు బాధ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే, నా మూడ్ స్వింగ్స్తో మిమ్మల్ని బాధ పెడుతున్నాను, ఏం చేయాలి మరి అని చెప్తున్నాడు. బ్రో నేను ఏం చెప్పాలి దీని మీద నాకు అర్థం కావట్లా. మీకెందుకు, మణికంఠకి కూడా అర్థమవుతుంది అంతా అయిపోయిన తర్వాత నేను తప్పు చేశాను, అదే నేను ఇలా రావడం రాంగ్ అని, నేను నా మూడ్ స్వింగ్స్ ఇలా అవుతున్నాయి అని చెప్పి తనకి రియలైజేషన్ వస్తుంది. అరే నువ్వు చీఫ్ అయ్యావురా, నేను చీఫ్ చేసాం, నీ దాంట్లో ఒక సీత చెప్తుంది అనమాట, నీ దాంట్లో ఒక టాస్క్ ఓడిపోయాడు, వాడి దగ్గరికి వస్తాడు, అప్పుడు ఏం చేస్తారా, నువ్వు వాడితో పాటు కూర్చొని ఏడుస్తావా ఏంటి అని చెప్తుంది. మరి నాకు చిన్న మాట అన్నా సరే బాధ అనిపిస్తుందిరా అంటే పృథ్వీ అనమాట. పృథ్వీ నాకు చిన్న మాట అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను, చిన్న మాట అన్నా బాధ అనిపిస్తుంది, నేను అది కాదని అడిగి చెప్పానంటే పృథ్వీ, అరే అందుకేరా నేను. సో ఇది కూడా క్లారిటీ వచ్చింది. ఏంటంటే పద్దాక వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఎక్కువగా మణికంఠకి ఏం చెప్పకుండా యష్మిని ఎందుకు అంటున్నాడు అంటే ఇక్కడ క్లారిటీ ఏంటంటే, అందుకని నేనేమి అనట్లేదు అక్కడ, నేను మామూలుగా యష్మి అన్నది, ఎందుకంటే అవన్నీ నాకు తీయటం ఇష్టం లేదు, పాతవన్నీ తీసి మళ్ళీ అవన్నీ తవ్వటం ఇష్టం లేదు. సో సింపుల్ రీజన్ ఏంటంటే నువ్వు సూటబుల్ కాదు అని చెప్పి, నువ్వు చీఫ్ పదవికి సూటబుల్ కాదు, అలాంటి ఎన్ని రీజన్స్ ఇచ్చినా సరే ఏది ఇచ్చినా సరే. సో నేను అవన్నీ పాతవన్నీ తీసి మళ్ళీ నువ్వు తవ్వితే నువ్వు బాధపడతా, నేను చేయకుండా నేను సైలెంట్గా ఉన్నాను, కానీ నువ్వు చెప్పు అంటున్నావు అంటే ఆయన దానికి బాధపడ్డాడంట. మళ్ళీ ఆ పాతది నువ్వు మాట తప్పావు, హానెస్ట్గా లేవు, క్లాన్లో ఉన్నప్పుడు ఆ సాక్రిఫైస్ విషయాలు అవన్నీ నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాడంట. సో అది మళ్ళీ తీసినందుకు బాధపడ్డాడు. అది మళ్ళీ తీయకూడదు అనుకున్నా, నువ్వే దాన్ని తీర్చేటట్టు చేసావని. సో అది మ్యాటర్, సింపుల్ మ్యాటర్ ఏంటంటే పృథ్వీ హౌస్ వీళ్ళు ఏమనుకున్నారంటే ఈయన సూటబుల్ కాదు అనుకున్నారు. సో ఏదో రీజన్ ఇవ్వాలి కాబట్టి ఏదో రీజన్ ఇస్తున్నారు అంతే. మరి నేను విన్ అవ్వాలని రాలేదు అక్కడికి, సో వెళ్ళిపోవాలన్నట్టే ఉన్నాను, సారీ నా గోలతో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను అన్నాను, బట్ మీరందరూ నాకు లైఫ్ టైం కావాలి, కోపం వస్తే అలా టక్ అయిపోతుందని చెప్పి చెప్తున్నాడు. ఐ కెన్ ఫీల్ దట్ పెయిన్, నేను ట్రూగా చెప్తున్నా. నేను ఫస్ట్లో కూడా మణికంఠకి స్టాండ్ తీసుకున్నా. కొంతమందికి అది లేనప్పుడు కొంతమంది ఒకే హౌస్లో ఉన్నాం కాబట్టి కొంచెం క్లోజ్ అయిపోతాం. ఇంకో ఏంటంటే మణికంఠ కొంచెం ఫ్రెండ్స్ తక్కువ అని తనే చెప్పాడు. నిజంగా అలా బయట ఒక వ్యక్తి ఉంటారా, ఫ్రెండ్స్ లేకుండా ఎవరు లేకుండా ఒకే రూమ్లో అలా సంవత్సరాలు తరబడి వాళ్ళు ఎలా అంటే, మనం ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లోతుల్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఈ మదరు ఫాదరు
మరి అది నాకు ట్రూనో కాదో తెలియదు కానీ నేను అనుకుంటున్నా, అంటే మదర్ లేకపోవటం కానీ లేదంటే మేబీ స్టెప్ ఫాదర్ అని, ఇంకా ఫ్యామిలీ విషయాలు టచ్ చేయదలుచుకోలేదు కానీ, బట్ నేను అలా ఆ యాంగిల్లో ఆలోచించి మేబీ ఇలా ఉంటారేమో అని చెప్పి అనుకుంటున్నా. అలా అనుకున్న వ్యక్తులు, అలా వచ్చిన వ్యక్తులకి ఎవరైనా ఇలా ఇన్ని రోజులు కలిసి ఉన్నప్పుడు నాకు వీళ్ళందరూ కావాలని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఒక సైడ్ ఎమోషన్ ట్రిగ్గర్ చేసిద్ది ఆ వ్యక్తికి, ఇంకో సైడ్ ఏంటంటే గేమ్లో నేను ఉండాలి, నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలి అని అది కూడా ట్రిగ్గర్ చేసిద్ది. సో ఈ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడంలో తను మిస్బ్యాలెన్స్ అవుతున్నాడు. అప్పుడు ఏంటంటే ఏదో ఒక ఎమోషన్ డామినేట్ చేస్తుంది. ఆ డామినెన్స్లో తనకి యాంగర్ వచ్చేసి అరుస్తూ ఉంటాడు, దాని తర్వాత రియలైజేషన్తో ఏడుస్తూ ఉంటాడు. నేను అనేది ఏంటంటే ఇవన్నీ తప్పు కాదు, ఇవన్నీ ఓకే మనం అర్థం చేసుకుంటాం, బట్ మీరు వేరే కంటెస్టెంట్స్ని ఇందులోకి లాక్కండి. నేను చెప్పేది అది. మన పబ్బం గడుపుకున్నట్టు ఉంది ఇదేదో. సీత సరే నువ్వు ఏడవకుండా మాట్లాడు, ఫస్ట్ కొంచెం ఏడ్చాను మళ్ళీ ఏడవకుండా మాట్లాడు, అదేదో మీ మీద నేను ఏడిపించినట్టుంది, నువ్వు ఫస్ట్ ఏడవద్దు ఆపే అని చెప్పి ఆపేశారనమాట. నెక్స్ట్ సీత నేను వెళ్ళిపోతాను అంటే ఆడియన్స్ ఈయన వెళ్ళిపోదాం అనుకుంటున్నాడంట, ఓటు వేయకండి నేను చెప్తాను నేను ఆడియన్స్కి, అప్పుడు ఓకేనా నీకు అని చెప్తుంటే, మనీ మీరు అనవసరంగా నా వల్ల ట్రబుల్ అవుతున్నారు కదా నేనే వెళ్ళిపోతాను అన్నాడు. మనీ నేను ఇప్పుడిప్పుడే నచ్చుతున్నారు మీరు అందరూ అంటే నిఖిల్ అరే కోపం వస్తే నువ్వు టేక్ ఏ బ్రేక్, అందరూ చుట్టూ ఉన్నారన్నమాట, నువ్వు కోపం వస్తే ఫస్ట్ బ్రేక్ తీసుకో అంటే, మరి ఏం చేయాలి ఇట్లా అయిందని చెప్పాలి, ఏమని చెప్పాలి అని చెప్తే నిఖిల్ అంటే ఏదైనా సిచ్యువేషన్ అయితే నీకు చెప్పాలి అంటే, అది ఏం చెప్పొద్దు మాకు, నువ్వు ఫస్ట్ నీ కోపం వస్తే బ్రేక్ తీసుకో, బ్రేక్ తీసుకున్న తర్వాత మాట్లాడని చెప్తే, పృథ్వీ నువ్వు ఇలా చేసే నామినేషన్స్కి వీళ్ళందరికీ మంచి మంచి పాయింట్స్ ఇస్తున్నావురా, కోపం వచ్చిందనో బాధ వచ్చిందనో చెప్పి వీళ్ళందరినీ నామినేట్ చేస్తారని చెప్తున్నాడు. మరి నాకు ఒళ్ళు మండింది మరి అప్పుడు అలా జరిగినప్పుడు అని చెప్పి, సో నేనేనా అంటే ఆయన బాధ ఏంటంటే ఎప్పుడు నేనేనా అని, మరి బాధ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ తీసేయటం అంటే అలా అని చెప్పి ఛాన్స్ ఇవ్వకుండా తీసేయలేదు కదా. లాస్ట్ గేమ్లో సీత ఛాన్స్ ఇచ్చింది, ఆ టాస్క్ ఆడావు, అక్కడ మనిషికి వచ్చినాయి 3 టాస్కులు, ఇంకేం బాధ అందులో, ముగ్గురు 3 ఆడారు అయిపోయింది, ఇంకా గేమే అయిపోయింది. పోనీ ఇంకా గేమ్ ప్రొలాంగ్డ్గా జరిగిందంటే దాని గురించి ఇంకా బాధపడిన అందం, కానీ జరిగిందే 3 టాస్కులు, అందులో 2 తీసేయాలి, నువ్వు ఒక టాస్కే ఆడి బయటకు వచ్చావు, మరి సీత ఒక్క టాస్క్ కూడా ఆడకుండా బయటకు వస్తుంది కదా. అమ్మాయి ఇంకెంత హౌస్ నన్ను కార్నర్ చేస్తారనుకోవాలి, వీళ్ళందరూ ఈ శక్తికి నేను కక్ష కట్టిందని చెప్పి గోల చేయాలి కదా. చేసింది ఎలా మామూలుగా చేసింది, ఇంత గోల చేయలే, కూర్చొని 3 గంటలు నన్ను సాగొట్టిట్టు అనిపించింది ఆ సోఫాలో కూర్చొని 9 వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే. నేను లైవ్ అది. నెక్స్ట్ బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ ప్రేరణ మరియు నబీల్ ఎవరు అరుగులో మీరు నిర్ణయించాల్సి వస్తుంది, మీరందరూ కలిసి నిర్ణయించండి అని చెప్పాడు. బిగ్ బాస్ అడిగినప్పుడు పృథ్వీ మీరు తుది నిర్ణయం ఏంటో తెలియజేయండి అని చెప్పాడు. సో వాళ్ళిద్దరూ డేంజర్ జోన్ మీద ఉంచని వాళ్ళ ఇది చెప్పుకున్నారన్నమాట. అది నేను చెప్పను, రేపు మీరు చూడండి, బాగుంది, బాగా చెప్పుకున్నారు. సో రేపు ఎపిసోడ్లో మీరు చూడాలి కదా, ఏదైనా ఇది ఎపిసోడ్లో వస్తుంది ఖచ్చితంగా. దాని తర్వాత ఈ ఓటింగ్ జరిగింది. ఓటింగ్లో ఏం జరిగిందంటే ఇది అసలు ట్విస్ట్ నేను అసలు ఊహించలేదు. సీత నబీల్కి వేసింది, ఇది చెప్తానండి రీజన్స్ చెప్పను కానీ, నైనిక నబీల్కి వేసింది. ఆదిత్యం ఎవరికి వేసి ఉంటారు చెప్పండి, కామెంట్ చేయండి, మీ గుంటెలు వచ్చి వేసుకుని మీ ఒపీనియన్ కామెంట్. ఆదిత్యం ప్రేరణకి వేశారు, ఇది ట్విస్ట్ అసలు. ఆదిత్యం ప్రేరణకి వేశారు, మనకంటే ఫస్ట్ ప్రేరణ ఉండే, బట్ ఎప్పుడైతే నబీల్ స్పీచ్ వచ్చిందో, నబీల్ స్పీచ్ బాగా వచ్చిందండి, స్పీచ్ వచ్చిందో ఆయన ఓటు తిరగబడి నబీల్కి పడింది అనమాట. నెక్స్ట్ నిఖిల్ పృథ్వీ ఎవరికి వేస్తారు, నిఖిల్ పృథ్వీ ఏదో ఒక బ్యాచ్ అంటున్నాం మనం అనుకుంటున్నారు, సో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని అనుకుందాం. నిఖిల్ పృథ్వీ అశ్మి ఓట్లు కంపగుర్తికి ఎవరికి పడాలి, ప్రేరణగా పడాలి కదా. నిఖిల్ ఏమంటాడంటే ఐ విల్ గో విత్ నబీల్, ఈ స్పోక్ అబౌట్ రైట్, ఆడికి ఒక్కడికే వినే ఒక ఇది ఉంది, ఆడి మాత్రం వినగలడు, అంటే ప్రేరణ వినలేదన్న మాట వెళ్ళండి. సో వినకుందంటే, సో నిఖిల్ అలా చెప్పాడు కాబట్టి పృథ్వీ కూడా తనకే వేసాడు, నబీల్కి వేసాడు. యష్మి ఏమో ప్రేరణకి వేసింది, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది బ్లా అని చెప్పి. సో మొత్తానికి పృథ్వీ ఓటు కౌంట్ చేయకపోతే 4-3 ఓట్లు పడ్డాయి అనమాట. నబీల్కి 4, ప్రేరణకి 3. సో పృథ్వీ ఓటు కూడా ప్రేరణకి పడి ఉంటే 4-4తో టై అయ్యేది. బట్ పృథ్వీకి ప్రేరణకి వేయలేదు, పృథ్వీ కూడా నబీల్కి వేసాడు కాబట్టి 5-3 ఓట్లు. అంటే ఇలా కౌంట్ చెప్పలా, నేను మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. పృథ్వీ ఓటు చూపించలేదు, అందుకని ఎవరికి అర్థం కాదు. పృథ్వీ నీకు ఎలా తెలుసు నబీల్కి వేసాడని చెప్పి ఎవరైనా క్వశ్చన్ చేస్తారు కాబట్టి చెప్తున్నా అర్థమయ్యేటట్టు. సో 4-3 ఓట్లు, మొత్తం 10 మంది, 2 కంటెస్టెంట్లు, ఒక పృథ్వీని తీసేస్తే 7 ఓట్లలో 4 నబీల్కి 3 ప్రేరణకు పడ్డాయి. సో బిగ్ బాస్ అడిగినప్పుడు పృథ్వీ నబీలే గెలిచాడని చెప్పాడంటే పృథ్వీ ఓటుకు నబీల్కి పడినట్టు, అప్పుడు 5-3 అవుతుంది, లేదు 4-4తో టై అయ్యేది హౌస్ ప్రకారం అని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట ఆయన, 4-3 అని చెప్పి. నెక్స్ట్ సీత ఈ సైడ్ నబీల్ సైడ్ కూర్చుంటే సీత వచ్చింది, అది అంది. సో ఏంటంటే అది ప్రేరణ సైడ్ నుంచున్నట్టున్నారు, స్పీచ్ ఇచ్చినా రాలేని నీ సైడ్ అని చెప్పి అంటే నబీల్ చెప్తున్నాడు అనమాట. అంటే వాళ్ళిద్దరు నుంచున్నప్పుడు ఆదిత్యము సంచాలకగా చేసి లేడీ పవర్ అన్నట్టు, ప్రేరణ అన్నట్టు అది ఇది చెప్పి చేస్తారు. సో నేను దాని మీద స్టాండ్ అయి ఉండాలి, నేను మార్చకూడదని చెప్పి ఆవిడకే వేశారని చెప్పని. సీత అంటది మరి ఎందుకు ఇంత దూరం ఈ ఫ్రెండ్షిప్ ఇవన్నీ చేసి, నువ్వు ఫ్రెండ్షిప్ చేసి వేస్ట్ కదా అంటే, నబీల్ అవసరం లేదు ఇంకా ఆపేస్తాను నేను, సో వదిలేస్తా,
ఇంకా నేను చాలా న్యూట్రల్గా ఉంటాను అన్నారు. నువ్వు వదిలేసిన 4 గంటలకి అంటే 24 గంటల తర్వాత నిన్న జరిగింది కదా, ఈరోజు 24 గంటలకి ఆయన ఎలిమినేట్ అయిపోయాడు పాపం. సో అయిపోయింది ఆదిత్యం గారు. నో సీక్రెట్ రూమ్, ముందే చెప్తున్నాను, అందరూ చెప్పడం మర్చిపోయారు. సీక్రెట్ రూమ్ లేదు, డైరెక్ట్ ఎలిమినేషనే. నెక్స్ట్ బిగ్ బాస్ ఇంటి సభ్యుల నిర్ణయం ప్రకారం చెప్పండి పృథ్వీ అనేది. పృథ్వీ చీఫ్కి అరుగుడు నబీల్ అని చెప్పి సెలెక్ట్ చేశారనగానే ప్రేరణ పాపం ఐస్ రెడ్ అయిపోయినాయి. ప్రేరణ ఎక్స్పెక్ట్ చేసింది, సో నాకు యష్మి వస్తుంది. విష్ణుప్రియ కూడా ప్రేరణ చేసింది, సారీ అది చెప్పడం మంచి, విష్ణుప్రియ కూడా ప్రేరణ చేసింది. సో నాకు యష్మి, నిఖిల్, పృథ్వీ వేస్తారు, నాకు అక్కడ 3 ఓట్లు వస్తాయి అవుట్ ఆఫ్ 8 ఓట్లు. సో ఇంకొక ఓటు ఎవరి దగ్గర రాదా అని అనుకుని ఉంటుంది. 4 వచ్చినట్టు అయ్యి అవుతుంది, 5 నాకు వస్తాయేమో, వీళ్ళందరూ విష్ణుప్రియ కానీ ఆదిత్యం వేస్తాను తిరుగుతుంది కాబట్టి వస్తాయని అనుకుంది. ఒక్కసారి ఐస్ రెడ్ అయిపోయినాయి అనమాట తనవి. సో ఇంకా ఏడడం స్టార్ట్ చేసింది. బిగ్ బాస్ నబీల్ని అభినందిస్తున్నారు అది అన్నారు. సో నెక్స్ట్ నబీల్ కొంచెం ఫార్మల్గా హక్ చేసుకుంటాడు ఆదిత్యం ఫీల్ అవుతాడు, ఎందుకు అంత ఫార్మల్గా హక్ చేసుకుంటున్నారు, మామూలుగా చేసుకోండి పర్లేదని చెప్పి. దాని తర్వాత ఇంకా లైట్స్ ఆఫ్ చేసేస్తాడు బిగ్ బాస్. వెళ్ళగానే ఇంకా ప్రేరణ వెళ్ళగానే పడుకుని పోయి ఇంకా దుప్పటి ముసుగేసుకుని ఏడుస్తూ అంటే యష్మి ఓదార్చింది, అరే నువ్వు సూపర్ ఆడేవామని. నేను నిజం చెప్తున్నాను, ప్రేరణ సూపర్గా ఆడింది. ఎందుకురా ఈ మాట చెప్తున్నావు, ఓన్లీ పరిగెత్తడం కాదు. ఏంటంటే మనం ఎప్పుడో పాయింట్ మిస్ చేస్తూ ఉంటాం. నేను జస్ట్ మీ మనోభావాలతో మాట్లాడకుండా నేను డీప్గా వెళ్ళిపోతూ ఉంటాను. సో లేడీస్ కోసం మనం అలా గేమ్ ఆడేటప్పుడు, వాళ్ళ టాస్క్ ఆడేటప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. మనం వాటిని మిస్ చేస్తామేమో, మనం వాటిని కౌంట్ చేయమేమో అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఇలాంటి సందర్భాల్లోనే అవి కూడా మనం పరిగణలో తీసుకుంటే వీళ్ళు అబ్బాయిలు పెట్టే ఎఫర్ట్స్ కన్నా వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ ఎక్కువేమో అనిపిస్తూ ఉంటుంది. సో ప్రేరణకి ఎవ్రీ మంత్ ఏదైతే ఒకటి ఉంటుందో ఆ ప్రాబ్లం అది ఉందన్నమాట. సో దాంతోనే తను అంత పరిగెత్తి అంత చివరిదాకా వచ్చింది. సో దాన్ని కూడా అది కూడా లేకపోతే తను ఇంకెంత బాగా చేయగలిగేది. పోనీ అది ఉంటే అబ్బాయిలు ఇలాగే చేయగలిగే వాళ్ళ ఆ ఎక్స్ ఫ్యాక్టర్, ఆ కోఎఫిషియంట్ ఏదైతే ఒకటి ఉందో ఏంటి మాటలు కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఆ బిగ్ బాస్ చూసేసి నా కళ్ళ అక్కడ ఇల్లు వస్తూ ఉంటారు. సో అది ఆ ఎక్స్ట్రా ఒక పాయింట్ వీళ్ళకి ఇవ్వాలేమో. అది జరిగినప్పుడు మనకు తెలియని కూడా తెలియదు చాలా సందర్భాల్లో. ఇంతకుముందు 24/7 లేనప్పుడు అవర్ ఎపిసోడ్స్ ఉన్నప్పుడు ఏంది అమ్మాయి గివ్ అప్ ఇచ్చేస్తుందనో, ఏంది అమ్మాయి ఆడలేదనో, ఏంది అమ్మాయి స్విమ్మింగ్ పూల్లో టాస్క్ ఉంటే నేను అంటదనో ఎందుకని అనుకుంటూ ఉండేవాడిని. సో అప్పుడు నాకు ఇలాంటివి రియలైజ్ అయినప్పుడు అరే నేను ఎంత పొరపాటుగా అనుకున్నానేమో, ఎన్ని అనవసరంగా అనుకున్నామో అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పటికీ చాలామంది తెలియదు, అందుకోసం నేను చెప్తున్నా. సో ఇది కూడా మనం కన్సిడర్ చేయాలి ఈసారి నుంచి ఎవరైనా సరిగ్గా ఆడపోతే. నెక్స్ట్ యష్మి సూపర్ ఆడేవమ్మా, చీఫ్ అవ్వకపోయినా సరే. సో నేను ఆర్గ్యూ చేశారు ప్రేరణ ఏమైందని చెప్పి, ఈ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ అని చెప్పింది, అంతమందిలో అది ఈజీ కాదు అని చెప్పి. నెక్స్ట్ నబీల్ బయట మాట్లాడుతూ ఉన్నాడు నయనికాతో, ఒకేసారి చెప్పాలనుకున్న స్పీచ్ తనది ఎంత బాగా వచ్చింది ఏంటి అని చెప్పి. విష్ణుప్రియని అడుగుతుంది అనమాట యష్మి, అంది మనకేమిలేదు. విష్ణుప్రియ నబీల్ అంది. అంటే నాకు తెలిసి వీళ్ళు ఎవరు కేసు ఉంటారు నిఖిల్ అని చెప్పాలంటే యష్మి అలా చెప్పుంటుంది, యష్మి నబీల్ అని చెప్తే యష్మి సీరియస్లీ అంది అని మళ్ళీ రియలైజ్ అంటే ఓన్లీ నువ్వు, అప్పుడు విష్ణుప్రియ అంటే ఓన్లీ నువ్వు నేను ఆదిత్యన్న మాత్రమే ప్రేరణ కేసాం, మిగతా వాళ్ళందరూ తన కేసారంటే యష్మి ఓకే మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డెసిషన్ ఉంటుంది కదా. సో కానీ ఇద్దరు బాగా మాట్లాడారు, ఏదో వెతకాలని చెప్పి పాయింట్స్ ఎత్తికేయటం తప్పితే మాత్రం ఇద్దరు సేమే అని చెప్పింది. సో తిను ఎవరిష్టం వాళ్ళది కదా. పృథ్వీ లాస్ట్లో నేను నిఖిల్ ఉంటారేమో, నేను ఒకటే పిచ్ చేసేద్దాము అని చెప్పి అనుకున్నాను అని చెప్తే నిఖిల్ కూడా అంటే నేను ఫుల్ లీడర్, నేను తర్వాత చెప్తాలేండి, నేను లీడర్ 3 సార్లు క్లాన్ నడిపించాను, నేను కావాలా కొత్త వాళ్ళు కావాలా మీరే నిర్ణయించుకోవడం చెప్దామని అనుకున్నానని చెప్పి. సో నిఖిల్ కూడా మళ్ళీ ప్రేరణ దగ్గరికి వెళ్తాడు, ఎవరు ఎక్కువ ఓటింగ్ ఉందని నువ్వు ఇక్కడ ఎందుకో నాకు నిఖిల్ సేఫ్గా చెప్పేయడం ప్రేరణకి డైరెక్ట్గా చెప్పలేదేమో నేను నబిల్ కేసానని చెప్పి అనిపించింది. ఈ కాన్వర్సేషన్ సింపుల్ కాన్వర్సేషన్ కొద్దిగా కట్టే చూపించారు. ఎవరు ఎక్కువ ఓటింగ్ ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళందరూ క్లోజ్ కదా, వాళ్ళందరూ క్లోజ్గా ఉన్నారు, ఎన్ని ఓట్లు వస్తే మెజారిటీ అనుకుంటా అంటే 4 to 5 వస్తే మెజారిటీ కదా అంటే మరి అంతే కదా వాళ్ళు అంతమంది ఉన్నారు కదా అన్నట్టు చెప్పాడు అనమాట. నీ ప్రకారం మ్యాక్స్ అంటే 5 మెజారిటీ అందుతాను, సో మరి అది ఆడికి పడతాయి కదా సింపుల్గా, ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు అని చెప్పి. కంపారిజన్ కాదు ఇది, నువ్వు వేరే మోడ్లో ఉన్నావు అని చెప్పి. సో మరి ఎందుకు చెప్పాలనుకున్నా తిను పృథ్వీ వేయటం వల్లే గెలిచాడు, మరి ఆ లెక్కే లేదో ఏంటో నాకు అర్థం కాల. పృథ్వీ కూడా సంచాలక కరెక్ట్గా చేశాడు. ఇప్పుడు నిఖిల్ వచ్చినప్పుడు తనకి ఇన్ని ఓట్లు పడ్డాయి, తినికి ఇన్ని ఓట్లు పడ్డాయి, 3 ఓట్లు పడ్డాయి, నీ ఓటు ఎటేస్తా అటని చెప్పి అలా ఏం చెప్పాలా. లైవ్లో నాకైతే కనిపించలేదు. నిఖిల్ ఏదైనా ఇక్కడ దాకా ఒక అమ్మాయి నువ్వు ఆడావంటే మామూలు విషయం కాదు, నేను లైట్ తీసుకోవటం లేదు ఎవరు, నువ్వు 2 అబ్బాయిల మధ్యలో దూరావు, ఇట్ డజంట్ మీన్ యు ఆర్ వీక్, నువ్వు లేదంటే వల్ల నువ్వు వీక్ అని కాదు, యు ఆర్ రెడీ టు ఫైట్ విత్ ఎనీవన్ అని చెప్పి కొంచెంగా మోటివేట్ చేశాడు. తన తర్వాత కొద్దిగా చిరునవ్వు, ఆ స్మైల్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ నిఖిల్ నువ్వు బాధపడాల్సింది ఆ ప్లేస్లో ఉండుంటే చెప్తాడు అన్నమాట. ప్రేరణ చెప్తాడు, నువ్వు బాధపడాల్సింది బయట డైనింగ్ టేబుల్ దొరికింది, నువ్వు బాధపడాల్సింది ఎప్పుడో తెలుసా, నువ్వు కనుక యష్మి ప్లేస్లో ఉంటాయి, ఎందుకంటే ఆమెకు మనీతో పడుతుంది, మనీకి ఆమెతో పడుతుంది అంటే యష్మి
నా కుక్క కూడా ఎవరు తీసుకోలేదురా అని చెప్పి డైనింగ్ టేబుల్ పక్కన మణికంఠ ఏమో చపాతీలు ఒత్తుతూ ఉంటాడు. చపాతీలో గోధుమ పిండి అట్లే వేసుకోవాలని చూస్తూ ఉంటారు వీళ్ళు. సో జోకులు వేస్తాడు అనమాట, నువ్వు మనీ ఎస్మి ప్లేస్లతో ఎస్మి నీకే మనీకి వచ్చుంటే నీ పరిస్థితి ఊహించుకో అని చెప్పి. నెక్స్ట్ ఆదిత్యం నబీలు 100% ఇవ్వాలి అని చెప్పి ఏదో మాట్లాడుకున్నారని పడుకున్నాడు. దీని తర్వాత మణికంఠ నబీలు మాట్లాడుకున్నారు. సో నబీల్ ఎట్లా ఇచ్చిన స్పీచ్ అని నబీలు కాసేపు పొగిడించుకొని ఒకటి ఉంది నబీల్కి, నాకు అర్థమైంది ఏదో చేస్తూ వెంటనే కొన్నిసార్లు పొగిడించుకోవాలి, నబీల్ పొగడాలి, పొగిడే వాళ్ళు ఉండాలన్నమాట. అంటే థ్యాంక్ యూ బాగా ఇచ్చాను అని చెప్పి మరి మంచిగా అనిపించిందిరా నాకని చెప్పాడు. నబీల్ నీ మొహం చూశాక నువ్వేమో పెద్ద స్మైల్తో ఉన్నావు, నాకు ఇంకా బాగా చెప్పాలనిపించింది, ఏ ప్రిపరేషన్ లేదు, స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఒకేసారి కొట్టేసిన అని చెప్పి ఎప్పుడు ఎలా మాట్లాడతాను ఈసారి థ్యాంక్ యూ అని చెప్పి పద్ధతిగా మాట్లాడని చెప్పాడు. మరి ప్రేరణ అన్నాక నాకు అర్థం చేసుకున్నాను నేను, అంటే నేను అందరిని అర్థం చేసుకున్నాను అనుకున్నాను, కానీ నువ్వేంటంటే నువ్వు కూడా నన్ను అర్థం చేసుకున్నావు, తను ఒకటి రెండు దాంట్లో అర్థం చేసుకుంది, నువ్వు నన్ను చాలా విషయాలు అర్థం చేసుకున్నావు, నాకు అప్పుడు దాకా కన్ఫ్యూజన్ ఉండే, బట్ నువ్వు మాట్లాడిన తర్వాత నాకు క్లారిటీ ఇచ్చావు బాగా, ఎందుకంటే ఫస్ట్ వీక్లో ఉన్న నబీల్ అఫ్రీది కాదు ఇప్పుడు నువ్వు, సో ప్రౌడ్ ఆఫ్ యూ మామ, చాలా సందర్భాల్లో నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు కాబట్టి అప్పుడు దాకా ఎవరికి ఇవ్వాలని కన్ఫ్యూజన్లో ఉన్నాడంట, సో దాంతో క్లారిటీ వచ్చిందని చెప్పాడు. నెక్స్ట్ మనీ సారీ నీకేమైనా డిసడ్వాంటేజ్ అయితే గేమ్లో అని చెప్పి ముందే చెప్పాడు. నబీల్ లేదు వీల్ ప్లే టుగెదర్ డోంట్ వరీ అని చెప్పాడు. సో నబీల్ వీల్ ప్లే టుగెదర్ అన్నప్పుడు మరి నువ్వు మణికంఠ నువ్వు తీసుకుందాం, డాగ్స్ తీసుకుందాం, మీ ఇద్దరు ప్లాన్ చేసుకొని పరిగెత్తచ్చు కదా, ఎందుకు ఇంత రచ్చా, ఎవరి స్వార్థం, నేను అదే చెప్తున్నాను అబ్బా, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. నబీల్ వెళ్ళి మోటివేట్ చేస్తాడు మణికంఠని, కానీ గేమ్ పాయింట్లోకి వస్తే నబీల్కి ఎవరితో ఆడితే తనకి అడ్వాంటేజ్ వాళ్ళతోనే ఆడతాడు. మణికంఠ కూడా అంతే, మణికంఠ ఓం దగ్గరికి వెళ్తే ఓం అన్న ఒప్పుకుంటాడు, బట్ మణికంఠకి ఎవరితో ఆడితే వాళ్ళతో అడ్వాంటేజ్ మణికంఠ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓం దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, ఓం గారు పరిగెత్తలేరు డిసడ్వాంటేజ్ అని చెప్పి వెళ్ళలేదు. నబీల్ ఎందుకు మణికంఠ దగ్గరికి వెళ్ళలేదు, మణికంఠతో పరిగెత్తలేడు డిసడ్వాంటేజ్ మణికంఠతో అని చెప్పి నిఖిల్ దగ్గరికి వెళ్ళాడు. సింపుల్, మీరున్న అదే చేస్తారు, అది దాంత మాత్రం కార్నర్ చేసినట్టు కాదు, అది నీ బాండింగ్స్ నువ్వు గేమ్లో అప్పటివరకు చూపించి నీ ప్రతిభ, నేనున్నా అదే చేస్తారు. నన్ను అయితే అసలు ఎవరు పట్టించుకున్నాడు నాకు తెలిసి, నేను అసలు ఎప్పటిదాకా ఏం పరిగెత్తాను కాబట్టి. వీళ్ళు ప్లే టుగెదర్ అన్నాడు. సో మరి ఇంకా పృథ్వీ కన్నా నువ్వు చీఫ్ అయితే కనుక నేను కొంచెం ఊపిరి పీల్చుకోగలుగుతానంటే అయినా కూడా మనం మాట్లాడదాం అంటాడు, ఒకవేళ మనం కాగా అయినా మనం మాట్లాడదామని. సో పృథ్వీ అయితే మాత్రం ఊపిరి పీల్చుకోలేదు నన్ను ఏదో అంటాడని మరి ఏదో భయం ఉంది. సో అది పక్కన పెట్టి గేమ్లో మాత్రం 100% ఇస్తానని చెప్తే అరే ఫోకస్డ్గా ఉన్నావా ఎన్ని మాట్లాడుకున్నాలండి, ఎక్కడ పొరపాటు చేయకని చెప్పి. నబీలు ఫేవరెటిజం కాకుండా నేను వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పి అనలైజ్ చేసి అక్కడ కరెక్ట్గా మాట్లాడుతాను నుంచుంటాను. చీఫ్ అయితే కనుక ఎంత మంచి చీఫ్ అవుతానంటే దెర్ విల్ బి ఎంత మంచి చీఫ్ అయినా దెర్ విల్ బి పాజిటివ్ దెర్ విల్ బి నెగిటివ్. సో కాకపోతే మన బెస్ట్ మనం చేయాలి. ఇప్పుడు ఒక టాస్క్కి పంపించామనుకో వాడు పాస్ అయ్యి సక్సెస్ఫుల్గా వస్తే మనల్ని మంచి చీఫ్ అంటారు, ఫెయిల్ అయితే చెడ్డ చీఫ్ అంటారు, అంతే, అంతకుమించి ఏముందంటే మనకంటే అరే ఎన్ని కాదురా ఎన్ని చీఫ్ అయిన తర్వాత ముందు నువ్వు చీఫ్ అవ్వాలి కదా, సో ముందు నువ్వు దాని మీద ఫోకస్ చేయి, ఎల్లు రెస్ట్ తీసుకో, ఇక్కడ ఎక్కడ ముచ్చట్లేం పెట్టకు, వెళ్ళి పడుకో, మంచి నిద్ర తీసుకో, రేపు టాస్క్కి రెడీ అవ్వు అని చెప్పి చెప్తాడు. కరెక్ట్ పాయింట్. నెక్స్ట్ నబీల్ ఇటు వచ్చి థ్యాంక్ యూ హౌస్ అని చెప్పి వీళ్ళు వంటగదిలో ఉంటే వాళ్ళకి చెప్తాడు అనమాట, థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకంటే. నేను నీకు తెలుసా ఇంతకీ నీకు ఎవరెవరు చేశారో నీకు తెలుసు కదా అయ్యి అంటే అటే విష్ణుప్రియ ఉంటుంది. అరే ఇప్పటికి మీరు 100 సార్లు చెప్పారు ఆ విషయాన్ని అని చెప్పి, ఎందుకంటే చేయలేదనమాట. అంటే సీత అంటది లేదు నేను ఒక్కరి గురించి చెప్పాలనుకున్నా, ఓమన్నా చేయలేదు గుర్తుంది కదా అయ్యి అని చెప్పి అంటది. సో ఓం గారు నీతో ఫ్రెండ్షిప్ చేశారు కానీ నిన్ను సపోర్ట్ చేయలేదు అన్నట్టు. అంటే నబీల్ అంటది విష్ణు యష్మి ఆదిత్య అన్న ప్రేరణకు వేశారు, మిగతా వాళ్ళందరూ నాకేశారు, నాకు క్లారిటీ ఉందని చెప్పాడు. నెక్స్ట్ యష్మి అండ్ మనీ మాట్లాడుకున్నారు. సో బయటకు వచ్చారు, టాపిక్ ఏంటో తెలియదు, సడన్గా వాళ్ళిద్దరిని చూపించారనమాట. యష్మి అంటది ఐ జస్ట్ వాంట్ టు టెస్ట్ ఎవరైనా ఇనిషియేట్ తీసుకొని నాకు తీస్తారా లేదా అని చెప్పి. సో ప్రేరణ ఒకసారి తీసింది, నేను ఎవరికి పిచ్ చేయలేదు, అలాగే నేను ఎవరికి ప్రామిస్ కూడా చేయలేదు, ఆ కుక్కల దాంట్లో ఎవరైనా తీస్తారా లేదని చెప్పి టెస్ట్. ఎవరైనా ఎందుకు తీస్తారు ఎవరిదైనా, మీరు వెళ్ళి ఎవరికి పిచ్ చేయకుండా అంటే మాట్లాడకుండా అన్నట్టు చెప్పకుండా ఎవరితో గేమ్ డిస్కస్ చేయకుండా నేను తీస్తాను నువ్వు నాకు తీస్తావు అని చెప్పి చెప్పుకోవాలి కదా. చెప్పుకోకుండా ఎవరైనా ఎందుకు తీస్తారు, టెస్ట్ చేస్తావా, ఎందుకు టెస్ట్ చేస్తే ఎవరు వచ్చి తీస్తారమ్మా. అలాగే నేను ఎవరికి ప్రామిస్ చేయలేదని చెప్పింది. ఫస్ట్లోనే క్లారిటీ వచ్చింది నాకు, బట్ అందులో అన్ఫార్చునేట్లీ నీది వచ్చింది నాకు అని చెప్పి. దాని తర్వాత మనీ పృథ్వీది నేను అసలు ఒప్పుకోను అన్నట్టు చెప్తాను, అంటే ఏదైతే పాయింట్స్ చెప్పాడో అది ఒప్పుకోను అన్నట్టు అన్నాడు. మరి ఏది ఒప్పుకోవడం నాకు అర్థం కాలేదు. యష్మి సెకండ్ నాది ఆయన బాగా చెప్తే సెకండ్ నాది కూడా వదిలేశారు, ఏం చేస్తాం అది అని చెప్పి. నెక్స్ట్ యష్మి నా కోసం ఎవరు ఆడడం లేదంటే నేనెందుకు వేరే వాళ్ళ కోసం వాడతానంటే మరి ఏమీ లేదురా నాకు ఇమ్యూనిటీలో ఉండాలనుంది అంతే అని చెప్తే, యష్మి చీఫ్ అయితే గెలుస్తారని కాదు కదా నా అన్న అని చెప్తుంది. సో ఆయనకి ఇమ్యూనిటీ ఉండాలని ఉంది. నెక్స్ట్ నాకు తెలిసి వైల్డ్ కార్డ్స్ వస్తే, వైల్డ్ కార్డ్స్ ఎవరైనా ఈ రివ్యూ వీడియో కనుక వస్తే మీకు నేను నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు గనక ఆ క్లాన్ని నామినేట్ చేసి ఆ క్లాన్ వాళ్ళు మీ క్లాన్కి నామినేట్ చేసి ఆఫర్ కనుక ఇస్తే మండే మీరు ఎవరు దయచేసి ఒక వారం మణికంఠ నామినేట్ చేయొద్దు.
లెట్ హిమ్ ఫీల్ ఫ్రీ 1 వీక్, ఏం కాదు. ఎందుకంటే మీరు నామినేట్ చేసినా ఇక్కడ సేవ్ చేస్తారు కాబట్టి మీరు అనవసరంగా మీరు ఏదో చేయటం చెప్తే ఉండదు, ఒక వారం వదిలేస్తే. సో ఐ ఆల్సో వాంట్ టు సీకి ఆ వారం ఏం చేద్దాం అనుకున్నాడు ఏంటి అని చెప్పి టెన్షన్ లేకుండా ఎలా ఉంటాడు, ఆ ప్రెజర్ క్యారీ చేయకుండా ఎలా ఉంటాడు. ఎందుకంటే ఏం వచ్చినా సరే అరే నేను నామినేషన్లో ఉన్నారా అంటూ ఉంటాడు. ఎవరంటారు, అందరు నామినేషన్లో ఉంటారు, తినొక్కడే స్పెషల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. నీ నామినేషన్లో ఆ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటాడు. ఒక వారం వదిలేద్దాం. లేదు నాగార్జున గారైనా ఆయనకి పవర్ ఉంటుంది, ఆయన కెప్టెన్ కూడా చేసేస్తూ ఉంటాడు కాబట్టి డైరెక్ట్గా అదేదో ఇమ్యూనిటీ ఇచ్చేసి ఒక వారం అయినా ఆపండి సార్, మీకు కొంచెం దసరా ఆఫర్ ఏదైనా. సో మనీ ఏమి లేదురా అని ఒకటి చెప్పాలనుకుంటాడు, ఆపినప్పుడు నన్ను చెప్పని ఏం చెప్పి మాట్లాడి అని చెప్పి ఏమి లేదురా నాకు ఏమంటాడంటే బట్ ఫర్ ఏ మూమెంట్ తప్పుగా అనుకున్నానంటే మళ్ళీ తినేదే చెప్తే ఫర్ ఏ మూమెంట్ నీ కోసం కూడా చీప్ టాస్క్లు వస్తారా, నీకు సూట్ అయ్యే చీప్ టాస్క్ అంటే చెప్పనీరా నన్ను అని చెప్పని ఫర్ ఏ మూమెంట్ నేను తప్పుగా అర్థం చేసుకున్నా, సారీ ఫర్ దట్ అంటే యష్మి ఇట్స్ ఓకే డోంట్ వర్రీ అని చెప్పి చేసుకుంటుంది. సో ఇది నాకు అర్థమైంది ఏంటంటే ఫర్ ఏ మూమెంట్ సారీ తప్పుగా అర్థం చేసుకుని నువ్వు కావాలనే లేట్గా వెళ్ళావు, కావాలని నాకు తీసుకున్నావు, సో కావాలని నువ్వు లోపలికి వెళ్ళలేదు, నాకు తీసుకున్న తర్వాత నువ్వు కావాలని వెళ్ళలేదు, నీ కాలు నొప్పి ఏమి లేదు అని చెప్పి అనుకున్నాడంట. సో లేదురా నాకు నొప్పి ఉందని చెప్పి నేను చెప్పింది కాబట్టి ప్రామిస్ చేసింది కాబట్టి సో ఒప్పుకున్నాడు. సో అది మ్యాటర్, అందుకని సారీ చెప్పాడు. నెక్స్ట్ మనీ అండ్ పృథ్వీ డిస్కషన్ జరుగుతుంది. మనీ స్విమ్మింగ్ పూల్లో దిగాడు, మైక్ లేదు, పృథ్వీ ఇంకో సైడ్ ఉన్నాడు. మనీ అంటాడంటే నేను చీఫ్ అవుదాం అనుకున్నారంటే పృథ్వీ రే ఏందిరా కేజీఎఫ్లో చీఫ్ అవుదాం అన్నట్టు అందరూ చీఫ్ అవుదాం అనుకుంటే ఎట్లా అవుతుందిరా ఇది అని చెప్తే మరి అడ్వాంటేజ్ కదరా హౌస్లో, అడ్వాంటేజ్ కన్నా అంటే ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటాయి అంటే అడ్వాంటేజ్ కన్నా హౌస్లో ఉండొచ్చు కదా అని అంటాడు. పృథ్వీ ఓకే బట్ నువ్వు ఆడియన్స్కి రీచ్ అయ్యావు, నువ్వు ఉంటావు హౌస్లో అని చెప్పి అలా అందరికీ అర్థమైంది. తిని ఆడియన్స్ రీచ్ 5 వారాలు సేవ్ అవటం అంటే మామూలు విషయమా, అది అసలు సూపర్ డూపర్ కదా. మనకంట నేనేం చేసానో నాకు గుర్తులేదు అని చెప్పి చెప్తాడు, లోపలికి వెళ్ళి ఏదో చేసానో నాకు గుర్తులేదు అంటే పృథ్వీ నాకైతే మాత్రం కళ్ళకి కనిపించిన వరకు చెప్తాను, కనిపించలేని చెప్పాలంటే మరి నేను ఎయిట్ చేసా లోపల, సో నేను తీసుకోలేను రా ఇదని అయితే నా బాడీ తీసుకోలేదు అని చెప్పి చెప్తాడు. మైక్ లేకపోయినా పృథ్వీ మైక్ నుంచి అంత వినిపిస్తే అని చెప్తున్నా. పృథ్వీ యష్మికి నువ్వే ఇంత చెప్తున్నావు కదా, యష్మికి నాకు ఎంత గొడవ జరిగింది తెలుసా, మీ 4 వారాలు అంత ఇదిగా ఉన్నామా, ఈరోజు ఒక చీఫ్ కంటెంటర్ కోసం మా ఇద్దరు ఎంత కొట్టుకున్నామో తెలుసా నీకు అని చెప్పి చెప్తున్నాడు. సో చీఫ్ కంటెంటర్ కోసం అంత ఫైట్ జరిగిందని చెప్తున్నారు. నెక్స్ట్ మనీ ఏదో చెప్పాడు, క్లారిటీ లేదు సంథింగ్ లైక్ దట్ అని ఏదో చెప్పినట్టున్నాడు, నాకు సరిగ్గా వినిపించలేదు. సో పృథ్వీ అంటే నీకు క్లారిటీ ఎందుకు లేదు, మీరు ఒకటి చేస్తారు మీకు గుర్తుండదా అంటే ఏదైనా చేస్తే మీకు గుర్తుండదా అని అడిగాడు అనమాట. మనీ ఎందుకు గుర్తుండదంటే నేను ఒకటి అనుకుంటాను ఇంకోటి చేస్తాను, అలాగే కొన్ని చేస్తాను అయినా గుర్తుండదు, నేను పాయింట్స్ కూడా అన్ని రాసుకుంటాను అని చెప్పాడు. మైక్ లేదు అగైన్ చెప్తున్నా, ఒక మాట అటు ఇటు అయి ఉండొచ్చు కానీ సో అక్కడ మనకి ఎంతవరకు అనిపిస్తుంది. సో ఆయన గుర్తుండదంట, ఒకటి అనుకుంటాడు కానీ ఇంకోటి చేస్తాడంట, ఒకవేళ చేసినా కూడా అది కూడా గుర్తుండదు, పాయింట్స్ అన్ని ఎప్పుడు రాసుకుంటూ ఉంటాడంట. అది మ్యాటర్. మరి ఏం చేద్దాం మనం చెప్పండి ఈ విషయం మీద, ఏం చేయగలమా మనం, ఏం చేయలేమే మనం ఈ విషయంలో, మీ ఎమోషన్స్ని క్యాష్ అవుట్ చేసుకోవడం తప్పితే. పృథ్వీ అంటే యాజ్ అ ఫ్రెండ్గా చెప్తున్నాను, నువ్వు చాలా ఓవర్ థింక్ చేస్తున్నావు, అవి చేయటం మానేసే, మనల్ని సేవ్ చేసేది ఆడియన్స్ కదా, ఇవన్నీ కాదు ఈ గేమ్స్ ఇవన్నీ కాదు, మనల్ని సేవ్ చేసేది ఆడియన్స్ అంటే మరి అలా అని చెప్పి మనం గివప్ ఇచ్చేస్తే ఎందుకు ఓట్ చేయాలి అనుకుంటారు కదరా అన్నాడు. సో ఇవే నాకు ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. సో తినేంటి అంటే మనం అక్కడ ఏదో ఒకటి చేయాలి, మనల్ని తీసేశారని చెప్పి ఏదో రచ్చ చేస్తే కొద్దిగా వెళ్తుంది బయటికి, ఆడియన్స్ మనల్ని సేవ్ చేస్తారు, ఆడియన్స్ రీచ్ అవుతుంది అన్నట్టుండే మాటలు. పృథ్వీ నామినేషన్స్లో ఏదో ఒకటి చేయాలంటే నామినేషన్స్లో నువ్వు పర్ఫెక్ట్ బ్రో, నువ్వు బాగా మాట్లాడతావు, అందరూ అరుస్తారు, నువ్వు కూడా అన్నీ చేస్తూ ఉంటావు. సో నేను అంటున్నది ఇంట్లో విషయంలో కాదు, ఇంట్లో విషయంలో ఇప్పుడు ఇక్కడ చెప్పావు కదా హౌస్ నేను కార్నర్ చేసిందని, అవన్నీ అవసరం లేదు. లాస్ట్ టైం ఒక 6 మెంబర్స్ నీకు ఒక 6 మెంబర్స్ రిటర్న్ రావాలని చెప్పి నుంచున్నారు, ఎందుకు నుంచుంటారు, నిన్ను కార్నర్ చేస్తే నుంచోరు కదా అని చెప్పాడు. మరి అదేరా, కాకపోతే ఏంటంటే ఆడతా అన్నప్పుడు మాత్రం ఆడనివ్వకుండా తీసేస్తారు, ఆడినెవరు ఫస్టే వెళ్ళిపోతాను నేను అని చెప్పి చెప్తాను అనమాట. చెప్తే పృథ్వీ అరే ఈ గేమ్లో నేనున్నా నన్ను కూడా తీసేసేవాళ్ళు ఏదో రీజన్ చెప్పి, నేను అఫ్కోర్స్ నేను ఫీల్ అవుతా, బట్ ఇంత హంగామా అవసరం లేదన్నట్టు చెప్తారనమాట. మరి ఏదో ఇంటెన్షన్తో నేను ఏది చేయలేదు, మిమ్మల్ని ఏదో చేయాలని చెప్పి చేయలేదు, మిమ్మల్ని రాంగ్గా చేయాలన్న ఇంటెన్షన్ కూడా నాకు లేదు, ఏం మాట్లాడాను నాకు గుర్తులేదు, లోపలికి వెళ్ళి కెమెరాస్తో ఏదేదో మాట్లాడాను, నేను బ్లాంక్ అయిపోతా, కొన్నిసార్లు ఏం మాట్లాడానో కూడా నాకు తెలియదు అని చెప్పాడు. సో ఆయనకి ఇంటెన్షన్ లేదు, వీళ్ళు ఏదో చేయాలి, లేదో నన్ను చేస్తారు అయ్యని కాదు, ఆయనకి పైగా లోపలికి వెళ్ళిన తర్వాత గుర్తు కూడా లేదు ఏం మాట్లాడాడు ఏంటి అని చెప్పి. కొన్నిసార్లు అలా బ్లాంక్ అయిపోతాడు, అంటే బ్లాంక్ అయినప్పుడు ఏదైనా మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనం బయట ఏం చేస్తున్నాం, వాడు ఇచ్చేసారు వీళ్ళు ఇచ్చేసారు మావాడిని కార్నర్ చేస్తారు అంటాం. ఇది రాంగ్ అంటున్నా నేను, మీరు చెప్పండి ఇది రాంగా రైటా?
నెక్స్ట్ పృథ్వీ అండ్ నబిల్ మాట్లాడుకుంటాడు. పృథ్వీ అంటాడు, అరే రేషన్ టాస్క్ వస్తా నువ్వు ఏం చేస్తారా నబిల్, నీకేమైనా తెలుసా అంటే, లేదు నేను లాస్ట్ టైం తెలుసుకున్నాక ఏమేం చేయాలి ఏంటి అని చెప్పి పంపిస్తే ఏమేం చేయాలి రైస్ మసాలాస్ ఏం తెచ్చుకోవాలి నేర్చుకున్నాను అంటాడు. చూసా పృథ్వీ, అది ప్రిపరేషన్ అంటే. ఇది నువ్వు కూడా ఇలా నేర్చుకుని ఉంటే మధ్యాహ్నం యష్మి అడిగిన దానికి నేను ప్రిపేర్ అయ్యాను, నన్ను అడిగి నేను ఏం చేసి వాళ్ళు చెప్తానని చెప్పి మొత్తం చెప్పేవాడు లిస్ట్. కానీ స్టిల్ దీనికి కూడా ప్రిపరేషన్ ఉండాలి, మినిమంగా తెలియదు. ఆయిల్ ప్యాకెట్, రైస్, గోధుమ పిండి, ఎగ్గులు, చికెన్, మసాలాలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇవే కదా తీసుకొచ్చేది, ఇంకేముంటుంది. సీత వీళ్ళందరూ ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. సీత 8 కాబట్టి సీజన్ 8, సో 8 వస్తున్నారు అంటే 8 వచ్చేదాకా ఆడాం మనం. సో ఆయన ఇప్పుడు వీళ్ళకి రియలైజేషన్ వచ్చింది, అంటే మనం ఏదో పీకుతున్నాం అన్నట్టు వెళ్ళిపోయాం, కానీ ఆ 8 అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు, సీజన్ 8 అని ఫిక్స్ అయ్యారు. వాళ్ళు 8 వచ్చే నెంబర్ వచ్చేదాకా మనల్ని ఆడిపిస్తూ ఉన్నారని చెప్పి వీళ్ళు ఏమనుకున్నారంటే 12 వైల్డ్ కార్డ్స్ కాబట్టి 12 ఛాన్సులు ఉంటాయి. లాస్ట్ టైం 5 అయినాయి కాబట్టి ఈసారి 7 ఉంటాయి. 7 ఒకటి అయిపోయిన తర్వాత 6 మిగులుతాయి. 6 కోసమే మనకంటే లాజిక్ చెప్తారనమాట. 6 2 ఓడిపోయి 2 గెలిచి 4 ఓడిపోతే 2 ఆఫ్సెట్. అదే నిఖిల్ అంటాడు, అంటే మన చేత 8 గేమ్స్ ఆడిపించారని సీత అంటది. గ్రాండ్ లాంచ్ 2.0 ఇది లాస్ట్ ఇయర్ కూడా అలాగే జరిగింది, ఒకేసారి అందరూ దూరం వస్తారు నెక్స్ట్ వీక్ అన్నట్టు చెప్తుంది అనమాట. ప్రేరణ ఈసారి 2 హౌసెస్ ఉంటాయి అన్నారు, ఇదేనేమో అంటది. ప్రేరణ గారు నా రివ్యూ అది చూసేలారా, నేనే చెప్పింది 2 హౌసెస్ ఉన్నాయని చెప్పి. 2 హౌసెస్ లేవు, కానీ నాకు అనిపించింది ఇవేంది మన రివ్యూ ఏమైనా చూసిందో సబ్ టైటిల్స్ ఏమైనా పెట్టుకోనని చెప్పి. నాకు అప్పుడు అలా నవ్వుగా వచ్చింది. ఎంతమంది చెప్పారు తెలియదు మరి 2 హౌసెస్ ఉంటాయని చెప్పి. నిఖిల్ వాళ్ళు వచ్చాక ఇంకెన్ని లిస్టులు పెడతారయ్యా అంటాడు. అంటే వాళ్ళు పెట్టడం కానీ వీళ్ళు పెట్టడం కానీ చెప్పి. ప్రేరణ వాళ్ళు వచ్చి వీళ్ళ కోసం మాట్లాడతారు. నిఖిల్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మన అందరి కోసం ఏదో మాట్లాడతారు, మనం మ్యానిపులేట్ చేయాలని చూస్తారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రేరణ నిఖిల్ అందరూ అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మా పృథ్వీ కూడా పృథ్వీ అందరూ జాయిన్ అవుతారు డైనింగ్ టేబుల్ దగ్గర. పృథ్వీ అంటాడు, యాటిట్యూడ్ వీళ్ళందరూ అంటారు యాటిట్యూడ్ అని చెప్పి మొన్న దాంట్లో టాక్ టు మై హ్యాండ్ టాక్ టు మై లెగ్ అన్నారు కదా. సీత అంటది టాక్ టు మై హ్యాండ్ టాక్ టు మై లెగ్ అన్నో దట్స్ క్యూట్ అన్నట్టు అంటూ ఉంటుంది అనమాట సీత. ఆ శనికావేశంలో అంటే లాస్ట్ ఇంకో ముందు నామినేషన్ కోసం మాట్లాడతారు. ఈయన మణికంఠ ఏం నామినేట్ చేస్తాడంటే మణికంఠ కూడా అక్కడ నవ్వుతాడు. ఆ శనికావేశంలో నువ్వు నన్ను కొడితే నేను గోడ గుద్దుకొని నా బొక్కలు బయటకు వచ్చి పడతాయి, ఆ బొక్కలు చూస్తా ఉంటే ఆ బొక్కలు మీరందరూ ఏమైపోతారు ఆ బొక్కలు చూసి అని చెప్తా ఉంటే పృథ్వీ, నేను ఎందుకు బ్రో కొడతానని చెప్పి సీత ఇమిటేట్ చేసి చూపిస్తాను. నేను ఎందుకు బ్రో కొడతాను, నేను ఎందుకు బ్రో అలా చేస్తానని చెప్పి సీత ఏమో నాకు తెగ నవ్వు వచ్చినప్పుడు ఏంటి పృథ్వీ ఇంకేమైనా మాట్లాడేంటి అనుకుంటే, కాదురా అలా ఫస్ట్ చేస్తే ఆయన కదా బయటికి పంపించేస్తారని చెప్పి మణికంఠ చెప్తారనమాట. నెక్స్ట్ నేను ఓ పక్కన ఆయనకి 8 వైల్డ్ కార్డ్స్ దుమ్మని కాకినాటకలో ఏదో దెబ్బ తగిలితే ఇలా పక్షి తల చుట్టూ తిరిగింది కదా, అలా ఆయనకి 8 వైల్డ్ కార్డ్స్ చుట్టూ తిరుగుతున్నాయి. మరి అంటాడు నేను సస్తున్నారా 8 మంది ఎవరో కానీ అని చెప్పి. అంటే నబీలు ఏముంది ఇంకొన్ని నామినేషన్స్ ఎట్లాగే ఎత్తాలి, ఎట్లాగే మొయ్యాలి, ఎట్లాగే దిగాలి అన్నట్టు చెప్తాడనమాట. మనకంట మీ 10 మందికి చెప్పడానికే నేను నెత్తు నోరు బాదుకొని ఏడి చచ్చాను, ఇప్పుడు వాళ్ళందరికి కూడా చెప్పాలంటే విష్ణుప్రియ అంటది, బాబు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకే అనగానే పృథ్వీ అందుకున్నాడు, వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటుంది, మాకు లేదు నీ మీద, వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళు నీ గురించి గట్టిగా తెలుసుకొని వస్తారంటే మేబీ మణికంఠ దానికోసమే భయపడుతున్నట్టున్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు స్టార్టింగ్ వీక్లో వాళ్ళ ఫ్యామిలీ కోసం, అందులో కొన్ని తప్పులు తడకలు ఉన్నాయి. ఆ తప్పుల తడకలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రైస్ చేశారు. అప్పుడు అంతగా ఎందుకులే ఎన్ని అని చెప్పి నేను దాన్ని టచ్ చేయలేదు. సో రైస్ అయ్యి మీరు ఎవరైనా సోషల్ మీడియా ఫాలో అంటే, సో ఇప్పుడు వాళ్ళ అయ్యానో పట్టుకొచ్చి ఇక్కడైనా ఓపెన్ చేస్తారని చెప్పి భయపడుతున్నాడు ఏంటి, ఇదేనా మ్యాటర్ అయి ఉంటుంది అంటారా ఇలాగా. సో అందుకని భయపడుతుంటాను వైల్డ్ కార్డ్స్ అని చెప్పి. నబీల్ అంటాడు వచ్చి, నేను ఒకటి చెప్తా, వాళ్ళు నీతో అయితే పెట్టుకోరు ఏంటి, నువ్వు మస్తు డేంజర్ కానీ నువ్వు నీ గురించి స్టడీ చేసి వచ్చి ఉంటారు, సో నీ గురించి నీతో పెట్టుకొని కంగారు పడాల్సిన అవసరం అంటారు. పేరున నీ మీద క్లారిటీ ఉంటుంది వాళ్ళందరికీ, కంగారు పడక అంటది. నెక్స్ట్ నిఖిల్ నబీలే అర్థం చేసుకున్నాడు అది చేసి. సీత నువ్వు ఎక్కడికి వెళ్ళావు అమ్మ నామినేషన్లో ఏదో అంటే మరి ఏ ఘట్టంలో అయినా నేను ఉంటాను అక్క అంటే, ఏ ఘట్టంలో నేను ఉంటాను. పృథ్వీ గేమ్ స్టార్ట్ పృథ్వీ అంటున్నాడు, ఈయనంట మణికంఠ అంటే గేమ్ స్టార్ట్ అవ్వకుండానే నేను ఎవరినైనా ఏమైనా చేయాలి, ఎవరైనా ఏమైనా చేయాలి, రెచ్చిపోతా అన్నాడు. సో అంటే గేమ్ ఎలాగైనా ఆడాలంటే రెచ్చిపోతా అన్నాడు. అంటే నబీల్ అడుగుతాడు అనమాట అదే టైంలో, యష్మి వాంటెడ్లీ నీది తీసుకుందా ఆ టైంలో ఏం జరిగింది అని చెప్పి. అంటే వీళ్ళు చెప్తారంటే లేదురా అందరు తీసుకున్నారక అది ఒక్కటే మిగిలింది ఆవిడికి. అంటే మనీ కూడా అంటాడు లేదు పాపం తనకి బాగాలేదు, నేను కూడా చూశాను, నేను కూడా అలాగే అడిగాను కూడా తనని, కావాలని తీసుకున్నావు కదా అంటే కుంటుతుంది తర్వాత గమనించాను చూశాను పాపం అనిపించింది, సో నిజమే నాకు అనిపించింది, వెళ్ళి సారీ కూడా చెప్పాను, సారీ యష్మి అని చెప్పానని చెప్పాడు. నెక్స్ట్ ఎంతసేపు అక్కడ యాక్టింగ్ చేస్తే తెలియదు కదా, తర్వాత కూడా తెలిసిపోద్ది కదా, హౌస్లో ఉన్నప్పుడు యాక్టింగ్ చేసిందో ఏంటని చెప్పి. 2 సార్లు పోను ఫస్ట్ టైం లేట్గా వచ్చింది కావాలంటే అనుకోవచ్చు, 2 సార్లు అదే జరిగింది. నెక్స్ట్ నిఖిల్ యష్మి మణికంఠ తీసుకొని చెప్తాను అనమాట, మణికంఠ తీసుకొని అబ్బా ఇది నాకే దొరికింది చీ అని చెప్పి ఎక్స్ప్రెషన్ పెట్టింది. కట్ చేస్తే వీడొచ్చి వాడిని తీస్తాడు,
మళ్ళీ కట్ చేస్తే వాడు వచ్చి తినని తీసాడు. సో భలే జరిగింది ఇదని చెప్పి నవ్వుకున్నారు. నెక్స్ట్ మనీ ఎప్పుడు మీకే దొరుకుతానేంట్రా నేను అంటాడు. నబీల్ నీది వదిలే వీళ్ళ ముగ్గురు కూడా భలే వచ్చిందని చెప్పి, అంటే సీత, నయనిక, నెక్స్ట్ విష్ణుప్రియ ముగ్గురు దాదోటి బాగా వచ్చింది, దాని గురించి మాట్లాడుకున్నారు. నెక్స్ట్ నిఖిల్ ప్రేరణ కోసం చెప్పారు, షీఈస్ ప్లేయింగ్ గుడ్, ఇద్దరు అబ్బాయిలతో నుంచొని మామూలు కాదు, లాస్ట్ టాస్క్లో కూడా రన్నరప్ అయింది, ఈ టాస్క్లో కూడా రన్నరప్ అయిందంటే ఎందుకని నాకు అవార్డు ఇయ్యండిరా, బెస్ట్ రన్నరప్ అని అవార్డు ఇవ్వండి అని చెప్పి మాట్లాడుకున్నారు. నెక్స్ట్ మణికంఠ 8 మంది వైల్డ్ కార్డ్స్ వస్తే దెన్ ఆల్ సెండ్ దెమ్ టు మై రూమ్ అన్నాడు. అంటే అందరిని 8 మందిని ఆయన రూమ్కి పంపించాలంటే ఎందుకురా పృథ్వీ అంటాడు, ఎందుకురా టార్చర్ పెడతావా అని చెప్తే నవ్వుకుంటున్నారు. సీత అంటది, ఓ పని చేయరా మణికంఠ, 8 మందితో నువ్వు రోజుకొకరితో మాట్లాడు, వాళ్ళే సెల్ఫ్ నామినేషన్ చేసుకొని వెళ్ళిపోవాలి, మామూలుగా ఉండకూడదని చెప్తే నిఖిల్ నేను వెళ్ళిపోవాలని చెప్పి ప్రేరణ తీసుకోమన్నానని చెప్పి అని చెప్తారనమాట. లాస్ట్ గేమ్ వాంటెడ్గానే నిఖిల్ చెప్పాడు, సో ప్రేరణ ఉండాలి, నేను వెళ్ళిపోవాలి, తను నడవలేకపోతుంది కదా అని చెప్పి సాక్రిఫైస్ అన్నట్టు చెప్పాడు అనమాట. నిఖిల్ అరే సీత ఈ వారం తిను మణికంఠ, ఇంకోటి చెప్తాడు, సీత ఈ వారం తిను మణికంఠ వెళ్ళరని, తిను అంటే విష్ణుప్రియ, మణికంఠ వెళ్ళరు అని చెప్తాడు. విష్ణుప్రియ నీకెలా తెలుస్తారా అంటే ఫ్యాన్ బేస్ అలా ఉంటుందిరా తెలిసిపోతుంది అంటే పృథ్వీ అంటాడు, ఎందుకు జారుతున్నదిరా ఓ జారుతున్నదిరా తన పాట ఏదో ఉంటుంది కదా, ఎందుకు దానికి ఫ్యాన్ బేస్ అనగానే జారుతున్నదిరా అంటాడు. ఒక్కసారి విష్ణుప్రియ అంటే పర్సనాలిటీ నచ్చకపోతే ఎవరైనా వెళ్ళిపోతారంటే సీత షాక్ అవుతుంది అనమాట. ఈ జారుతున్న చూసి ఏంటి నువ్వు ఇన్ని మాటలు మాట్లాడతావు పృథ్వీ అంటే, మణికంఠ అంటాడు ఇంకా మాట్లాడతాడమ్మా నీకు తెలియదా. సో మణికంఠ కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతాడు, పృథ్వీతో ఎందుకు ఒక క్లాన్లో ఉన్నారు కదా. మణికంఠ నన్నేమి ఆటలు ఆడినవారు పీకి పడేశారు, ఇక నన్ను ఎవడు పట్టించుకోడు అని చెప్పి, అంటే తన బాగా చెప్తున్నాడు, నన్నేమో ఫస్ట్ ఆటల నుంచి పీకి పడేస్తారు, నన్ను ఎవరు పట్టించుకోరు, నేనేం చేయాలి అన్నట్టు. సో ఇక్కడ ఇంకా ఇది ఒక స్టేట్మెంటా, మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ డౌట్ వచ్చింది, అంటే ఏం పట్టించుకోవట్లేదు, ఏం చేయాలి గట్టి ఏదోటి చేస్తున్నాడు అని చెప్పి నబీల్ అంటాడు. వెంటనే నబీల్ అన్నాడు, అంటే సీత అయితే కంటెంట్ ఇస్తుంది, ఎండ్లెస్ ఉంటుందని చెప్పి సీత మీద పడ్డావు కదా, మినిమం 1 గంట అయినా అవుతుందని చెప్పి అని అంటాడు. అనగా నవ్వుతాడు, కొంచెం అందరూ నవ్వుకుంటారు అన్నమాట. నెక్స్ట్ పృథ్వీ అంటే నువ్వు కంటెంట్ ఇచ్చావు కదరా అంటాడు. నెక్స్ట్ మణికంఠ ఫస్ట్ సరే ఏ ఆట అయినా సరే నా పైసా పడుతుంది, ఎప్పుడు నా పైసైనా నేనే బయటికి వెళ్ళిపోతున్నానని చెప్పి, నేనేమో టాస్క్కి ముందు ఘట్టం ఏదైనా టాస్క్ ఏదైనా రెడీ అండ్ డైలాగ్ కొడతాను, కానీ అక్కడికి వచ్చే తర్వాత ఫస్ట్ నేనే పోతాను అని చెప్పి. సో ఎయిదర్ ఇది ఫ్రస్ట్రేషన్, పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో వీళ్ళ మీద పట్టడం, లేదంటే అయ్యో మనం పోయామే మనం ఏదో కంటెంట్ ఇవ్వాలి, లేదంటే మన ఆడియన్స్కి రీచ్ అవ్వము అని చెప్పి ఒక కంటెంట్ క్రియేట్ చేయడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి సంథింగ్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీత అదే జెన్యున్గా మాట్లాడితే, నేను రేపు నాలుగుసారి ఈ గొడవ కోసం అడుగుతాను, నేను జెన్యున్గా మాట్లాడతాను, 5 వారాలు ఏం చేశానో ఈయన కోసం చెప్తాను, మొత్తం ఏం జరిగిందని చెప్తుంటే అప్పుడు మాకు ఎపిసోడ్ కూడా సరిపోదంటే లేదు, నాకు 5 నిమిషాలు చాలు, 5 వారాల కోసం 5 నిమిషాలు నేను మణికంఠ కోసం 4 సార్లు చెప్తా, మోస్ట్ ప్యాంపర్డ్ అండ్ మోస్ట్ అండర్స్టూడ్ కంటెస్టెంట్ ఎవర్ ఈ హౌస్లో అని చెప్పి చెప్తాను నేను. కానీ ఎట్లా పోర్ట్రే చేస్తున్నాడంటే మమ్మల్ని ఏదో తను కార్నర్ చేసేస్తానని చెప్తున్నాడు, సో ఇవాళ జరిగిన గొడవ కోసం అడుగుతారు కాబట్టి ఇదంతా నేను చెప్తానని చెప్పి చెప్తుంది. సో మణి అంటాడు, నేను ఎలిమినేట్ అవ్వడానికి కూడా రెడీ ఉన్నాను రా మీరేం అంటే, సీత అంటది గుండె మీద చేసుకుని చెప్పురా నువ్వు ఆ మాట వెళ్ళిపోతానని చెప్పంటే, మణి ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయాను అనుకో ఆశలు వదిలేసుకుంటా, మళ్ళీ ఏం చేస్తాడంటే అంట నెక్స్ట్ సీజన్ తీసుకుంటారా, నెక్స్ట్ సీజన్ వస్తా అప్పుడు ఇంకా గట్టిగా ఆడతా, అంటే పృథ్వీ తీసుకోర్రా నిన్ను, ఒకవేళ నేను తీసుకున్నారనుకో నువ్వు వస్తానన్నా ఇంకా మిగతా వాళ్ళు ఎవరు రారా కంటెస్టెంట్ల కింద అంటాడు. అయితే మళ్ళీ ఇక్కడ చెప్తా అలాంటోడు మళ్ళీ వస్తాడంటే అని చెప్పి ఓజీలో డైలాగ్ చెప్తాడనమాట. సో మొత్తానికి వీళ్ళు లాస్ట్లో సీతం వాకిట్లో సినిమా చూపించారు మనకి, అంత గొడవ చేసి అంత అరుచుకొని అంత గోల పెట్టి ఎక్కడ మనం వచ్చేసి నన్ను మీరని నేను మిమ్మల్ని ఏదో స్టార్టింగ్లో ఆవేశంగా ఏదోటని, సో అంత జరిగింది. లాస్ట్ చూడండి అందరూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని సీతం వాళ్ళు సినిమా చూసి నాకు ఇప్పుడు అర్థమైంది, కొన్నిసార్లు వెనకాల మాటలు వినిపిస్తున్నా బిగ్ బాస్ వాళ్ళు పడుకున్న చూపిస్తూ ఉంటాడు, వెనకాల కొన్ని సౌండ్ వినిపిస్తారు, అరే సౌండ్ వినిపిస్తున్నప్పుడు ఈ పడుకున్న వాళ్ళు ఎందుకు చూపిస్తాడు, లైవ్లో వాళ్ళని చూపించచ్చు కదా అని. మేబీ వాళ్ళని చూపిస్తే వాళ్ళు సాయంత్రానికి అన్నీ కలిసిపోయి మళ్ళీ నీట్గా ఇదంతా కంటెంట్ ప్లానింగ్ అన్నట్టు ప్లాన్ చేసుకుని మాటలన్నీ ఉంటాయి, మళ్ళీ మన ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతామని చూపించరేమో, మళ్ళీ వదిలేసే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు గొడవలు. సో ఇదంతా ఒక వాళ్ళలో వాళ్ళు అనుకున్న ఒక స్క్రిప్ట్ ప్రకారం కూడా వెళ్తారేమో అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో అలా వెళ్ళర్లేండి, స్క్రిప్ట్ ఏం కాదు కానీ జస్ట్ మేబీ ఒక హౌస్లో ఉన్నాం కాబట్టి కలిసిపోవాలని చెప్పి కలిసిపోతారు. ఇప్పుడు చూడండి లాస్ట్లో కంటెంట్ కోసం వచ్చింది, అరే నువ్వు సేఫ్ కావాలని వేసుకున్నావు కదా మినిమం 1 గంట ఉంటుందని, అదే నాకు అర్థం కాల. నువ్వు వెళ్తే నబీల్తో వెళ్ళాలి, నబీల్ ఫ్రెండ్ కాబట్టి నిఖిల్ దగ్గరికి వెళ్ళాలి, నిఖిల్ ఫ్రెండ్ కాబట్టి విష్ణుప్రియ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళాలి, సీతతోనే ఎందుకు మళ్ళీ సీతతో గొడవ వేసుకొని మళ్ళీ తర్వాత వచ్చి సీత అంటే నాకు ఇష్టం అంటాడేంటి, నాకు అర్థం కాదు, నాకు అక్కడే డిస్కనెక్ట్ అయింది. నీ ఎన్ని ఆలోచించి చెప్తా, మీరు ఆలోచించండి. లేదంటే నబీల్ ఎక్కువ క్లోజా సీత ఎక్కువ క్లోజా, తను ఎక్కువ మోటివేట్ చేస్తున్నారు నబీల్, ఎక్కువ మోటివేట్ చేస్తున్నారు ఆదిత్యము, ఎక్కువ మోటివేట్ చేసి ఫస్ట్ నుంచి క్యారీ చేస్తున్నారు నిఖిల్, లేదంటే విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి విష్ణుప్రియ నా కోసం నువ్వు వాడి నీ కోసం ఆడతాను, ఎందుకంటే ఇంతకుముందు చీఫ్ చేయాలనుకుంది ఎవరిని, నబీల్ని నైనికాని.
లాస్ట్ టైం హ్యామర్ టాస్క్లో. మరి వాళ్ళ దగ్గరికి కదా వెళ్ళాలి, లేదంటే వాళ్ళ తిన్న దగ్గరికి కదా రావాలి. సీతని ఎందుకు చూస్ చేసుకున్నాడు? ఇంత చూడదాకా మీరు చూడరు కాబట్టి సగంలోనే ఎక్కడో డిస్కనెక్ట్ అయ్యి ఆయన మా వాడి కోసం పోగొట్టలేదు, మా వాడి కోసం మంచి చెప్పట్లేదు అనుకుని అక్కడ వెళ్ళిపోతారు. సో దాకా చూస్తే క్లారిటీ వస్తుంది, అంతే తేడా. సో అంతే అమ్మా, ఏదంటే చెప్తాను. అంత ఆడియన్స్ ఎవరు ఎక్కువ మంది ఎవరి వైపు ఉన్నారు అవన్నీ చూసి ఇంకా దాన్ని రెచ్చగొట్టేసి అలా చెప్పలేను. బేసిక్గా మేబీ చెప్తానేమో ఫ్యూచర్లో, చెప్పాలనుకుంటున్నా. ఏదో రోజు ట్రై చేసినప్పుడు బగ్గుమన్న ఆనంద్ బూడిదైపోయిన బిగ్ బాస్ అని చెప్పి టైటిల్ పెట్టేసి రచ్చ రంబోలా లేపుదాం ఆ రోజు. ఓకే, ఎనీవే మళ్ళీ రేపు మార్నింగ్ కలుసుకుందాం. ప్రోమో అనాలిసిస్తో రేపు ఏం జరగబోతుంది ఏంటి ఆ డీటెయిల్స్తో మాట్లాడుకుందాం. గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.